పద్మ అవార్డ్స్ అనేది నేను ఒక సినిమా యాక్టర్గానే నాకు రాలా ఈ అవార్డు అనేది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చింది. పద్మ అవార్డు నాకు వస్తుందని మీరు ఇందాక అన్నారు, మీకు ఎప్పుడో రావాల్సిందని నేను అనుకోను. అప్పుడు వచ్చిన విమర్శల్ని ఇప్పుడు వచ్చే విమర్శల్ని, సో రెండు తరాలకి ఒక బ్రిడ్జ్లా ఉన్న మీరు ఎలా చూస్తారా ఆ విమర్శల్ని? మనం ఏదో అందరికంటే పెద్ద హీరో అయిపోవాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. నేను శాశక్తిలో పనిచేస్తాను. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తాను. ఎన్టీ రామారావు గారి మీద ఉండేటువంటి అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను నిలబడుతున్నాను, నీకు సీట్ ఇస్తాను, నువ్వు పోటీ చేయాలి, నేను మీలాగాని సాక్రిఫైస్ చేసి రాలేదు. అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిన వాళ్ళలో ఆన్ రోడ్డు నేనే. స్వల్ప ఓట్ల తేడాతో మీరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఓటమిని ఎలా తీసుకున్నారు? అది కొంచెం రాజకీయం చేశాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఎందుకు చేయలేదండి అని అడిగాను. ఆల్రెడీ మీ ఎలక్షన్ ఏజెంట్స్ అందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోయారండి, అయిపోయింది. అయినా కూడా ఇక్కడ మురళీమోహన్ ఇక్కడికి వచ్చేసి ఇసుక కోట్లు సంపాదించాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ఈ బురద జల్లడం ఇవన్నీ ఉంటాయి, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, ఇది ముందే ఊహించారా? ఇలాంటిది నా మీద ఇలా మచ్చలేస్తారు, నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తారు అనేది నేను ఊహించలేదు. ట్రస్ట్ దెబ్బతింది. మా అసోసియేషన్ ఎన్నికలు అంటే వివాదాలకు కేంద్ర బిందువు అనేటటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. ఏదో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గానే ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానో నచ్చలే మరి నాకు. ఎందుకని మనం దూరంగా ఉంటాం బెటర్ అని చెప్పి దూరం. గౌరవ ప్రధాని మోడీ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పిలుపుకి ఏదైనా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇదంతా రౌడీజం గోడాయిజం ఉంటుంది, చీటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు పనికిరాదు, నువ్వు చేయలేవు అని అంటే ఒకటే చెప్పాను. కానీ ఒక సినీ పరిశ్రమకు వచ్చేటప్పటికే ఈ మాదక ద్రవ్యాలు లాంటివి చేస్తే వాటి మూలాలు చేయని ఎందుకు ఇలా జరుగుతోంది? ఈజీ టు దాని మూలంగా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు డ్రగ్స్ అన్నారు, ఇందాక మీరు ఎత్తారు, డ్రగ్స్లో పలానా సినిమా వాళ్ళు ఉన్నారు అని న్యూస్ చేస్తే పెద్ద న్యూస్, దాని గురించి గొడవ జరుగుతుంది. అదే ఒక మామూలు ఆడ ఎవరో చేశాడు అనుకోండి, దాని గురించి పట్టించుకుంటారు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి మాగంటి మురళీమోహన్ గారు అని చెప్పుకోవచ్చు. ఆ రోజు జన్మనామధేయంగా తీసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి ఒక పేరు తల్లిదండ్రులు పెట్టిన, తదనంతర కాలంలో సినీ కళామ తల్లి ముద్దు బిడ్డగా, ముఖ్యంగా ఒక సుదీర్ఘ ప్రస్థానం, సినీ రంగంలో ఎటువంటి వివాదాలు లేకుండా విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా మురళీమోహన్ గారు సాధించినటువంటి అద్భుత ప్రగతి, ఆ మురళీమోహన్ గారి జయభేరి ఈరోజు మనం చూస్తున్నాం. సో ఒక కేవలం సినీ రంగానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్సే కాకుండా సామాజిక దృక్పథం, సామాజిక నేపథ్యం, తను సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఒక తపన, అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాల వైపు మురళీమోహన్ గారు ఇచ్చినటువంటి ఒక తృష్ణ, ఇవన్నీ కలిపితే ఒక మంచి మనిషి అన్నిటికంటే కూడా. తదనంతకాలంలో వ్యాపారవేత్తగా ఆయన సాధించిన అద్భుత ప్రగతి కూడా ఇక్కడ ప్రస్తావనీయమే. వెరసి మురళీమోహన్ గారి జీవిత పూదోటలో విరబూసినటువంటి ఒక పద్మం 2026లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తూ మన తెలుగువారు, మనలో ఒకరు, మన మురళీమోహన్ గారికి కూడా పద్మ అవార్డును ఇవ్వడం అనేది, అది కలికితురై వారి దాంట్లో ఒక చిన్న ఇదే అయినా కూడా తెలుగువారిగా అది మనకొక గర్వకారణం. సో అటువంటి మురళీమోహన్ గారితో ఈరోజు మనం వారి అనుభవాలని, వారి అభిరుచులను, వారి ఆసక్తులను పంచుకునేందుకు వారి వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మురళీమోహన్ గారు. నమస్కారం సార్. ముందుగా గురించి మీకు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఇందులో పద్మం ఏది మరి ముందుగా మీకు హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఒక తెలుగువారిగా మా అందరికీ కూడా ఈ అవార్డు తెలుగు ప్రజలకు వచ్చినట్టుగా ఫీల్ అవుతూ, మరీ ముఖ్యంగా కొద్దిగా ఆలస్యమైనా కూడా, కొద్దిగా ఏం కాదు బాగా ఆలస్యమైనా కూడా, సో మీ ప్రతిభకి, మీరు చేస్తున్నటువంటి ముఖ్యంగా సినీ రంగానికే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, మహిళా సాధికారత,
మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చేసిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు పద్మ అవార్డు రావడానికి ఒక కారణంగా మనం భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి సంబంధించి మీ అంతరంగం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. జనరల్గా పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా సరే పరీక్షలు బాగా రాసి మార్కులు వచ్చేదారో మాస్టర్ గారు రేపు బాగా రాసేవరా మంచి మార్కులు వచ్చినాయి అని అనుకోండి, ఆత్మ సంతృప్తి. అదే కుర్రాడు ఇంటికి వచ్చి కుర్రాడు కానీ అమ్మాయి కానీ నాన్నగారు వాళ్ళు నాకు ఇన్ని మార్కులు వచ్చి మా టీచర్ గారు చాలా బాగుందన్నారు, వండర్ఫుల్ రా, బాగా చేసావు, చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఒక లెక్కల్లో కొంచెం తక్కువ వచ్చినాయిరా, ఈసారి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ లెక్కల్లో కూడా కవర్ చేసావు అనుకో బ్రహ్మాండంగా చిన్న వెలితి. అంటే ఒక అభినందన అనేది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కరెక్ట్ సార్. మనం చేసిన శ్రమని మాస్టర్ గారు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకా ఏదైనా వ్యాపార సంస్థలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరైనా గుర్తించి దానికి ఒక అవార్డు ఇచ్చారు అనగానే అది ఆ ఆనందం పట్టలేరు బాగుంటే ఎవరైనా సరే. దాని మూలంగా ఫైనాన్స్గా మీకేం రాదు, అన్ని ఫైనాన్స్తో కొనుక్కోలేని చాలా ఉంటాయి. ఈ పద్మ అవార్డు అనేది వాళ్ళు ఎక్కడ బజార్లో కొనుక్కుందంటే దొరకదు కదా. ట్రూ. మధ్యగా అట్లా అవార్డులో దొరుకుతాయి అని అనుకుంటే పద్మభూషణలు భారతరత్న కూడా చాలామంది కొనేసుకుంటారు. కరెక్ట్ సార్. అది ఇవాళ సందర్భంలో కూడా అది విన్నవించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చినాయి, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, సినిమాలకు వచ్చినాయి, నటనకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అదే కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది అంటే మాటతోడు కాదు. అంటే దాదాపు 130-140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక అవార్డు, కేంద్ర ప్రభుత్వ అవార్డు రావటం అంటే జోక్. ఇందాక మీరు అన్నారు ఎప్పుడో రావాల్సింది చాలా కాలం అన్నారు. చాలా కాలం అని అనుకోకూడదు అసలు. ఓకే, మనకు వచ్చిందా లేదా అని అనుకోవాలి. మనం చాలా కాలం ముందే రావాలంటే మనం ఏం తోపులు కాదు కదా. మనకంటే చాలా పెద్ద వాళ్ళు, చాలా గొప్ప రియల్లీ డిజర్వ్ ఇట్ సార్. సార్, ఈ అవార్డు నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఆనందాన్ని మీ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మీ బాల్యం నుంచి నేటి వరకు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఒక చిన్న ఏంటడిగింది సార్, రాజా రామ్మోహన్ రాయ్ మురళీమోహన్గా ఆ ప్రస్థానాన్ని ఎలా చెప్తారు? అంటే మా ఫాదర్ మాగంటి మాధవరావు గారు అని ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మా ఊర్లో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళలో మా నాన్నగారు కూడా ఒకరు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి సంఘ సంస్కర్తల పేర్లు, ఇప్పుడు నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు, మా తమ్ముడికి ఏమో వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అలా ఆ పేర్లు పెట్టి, అలాగే మా సిస్టర్స్కి వచ్చేటప్పటికేమో సరళ అని ఒకరికి, నిర్మల అని ఒకరికి, అట్లా పేర్లు పెట్టి. అయితే సినిమా చిన్నప్పుడు మరి రాజా రామ్మోహన్ రాయ్ అని అందరూ పిలవటం కష్టమై రాజాబాబు అని షార్ట్ టైం చేశారు. దాన్ని అదే అలవాటు అయిపోయింది. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా పేరు ఏంటి అంటే రాజాబాబు అను, రికార్డ్స్లో రాజాబాబు అని వచ్చేసింది. అప్పుడు ఆ రోజుల్లో ఎస్ఎల్సి ఉండేది, మేము చదువుకునే రోజుల్లో 11th క్లాస్ అనమాట అది. దానికి ఎస్ఎల్సి బుక్ కూడా ఉండేది, ఆ బుక్ కూడా ఇచ్చాం, దాంట్లో రాజబాబు అని వచ్చేసింది. ఓకే. సో రాజా రామ్మోహన్ రావు పక్కకి వెళ్ళి రాజబాబు. అది అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వెళ్తాం. ఆ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికి మేము నటించిన మొట్టమొదటి సినిమా అట్లో పూర్ణచంద్రరావు గారు అని ఆయన నిర్మించారు. ఆయన ఆ సినిమాలో జగమే మాయ అనే సినిమా 1973లో జరిగింది. అది ఆ సినిమాలో కూడా రాజబాబు గారు ఉన్నారు. ఓకే, హీరో కమెడియన్ రాజబాబు గారు. అప్పుడు పూర్ణచంద్రరావు అన్నారు, మురళీమోహన్ రాజబాబు గారు మీ పేరు రాజబాబు అంటున్నారు, మరి మా కమెడియన్ రాజబాబు గారు ఉన్నారు, కన్ఫ్యూజ్డ్ వచ్చేటట్లుంది. ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఆయన చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, చాలా బిజీ యాక్టర్. ఆయన కమెడియన్ రాజబాబు అని, మీరు హీరో రాజబాబు అని ఇలా అంటాం అనేది పద్ధతి కాదు, మీకు అభ్యంతరం రాకపోతే పేరే ఏమన్నా మార్చుకోవచ్చు అన్నాడు. మార్చుకోండి సార్, మీ ఇష్టం, ఎవరు కావాలంటే. అసలు పేరు ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అన్న. మోహన్ అని పెడదామా అన్నారు. ఓకే అండి అన్న. తర్వాత ప్రెస్లో అనౌన్స్ చేసేటప్పుడు ఆ ప్రెస్కి వచ్చిన ఒక జర్నలిస్టు, మోహన్ అంటే ఏదోగా ఉందండి, ఏదో కట్ షార్ట్గా ఉన్నట్టుంది, రామ్మోహన్, రాజామోహన్, కృష్ణమోహన్, విశ్వమోహన్ ఇట్లాంటిది ఏదైనా అంటే బాగుంటుందండి అన్నారు. అప్పుడు ఆలోచించి ఆయన మురళీమోహన్ అని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. వండర్ఫుల్.
అనగానే అందరు బాగున్నారు నన్ను అడిగారు, మీ ఇష్టం సార్, మీకు బాగుందంటే నాకు నచ్చినట్టే, బాగుంది సార్ అని. సో సినీ రంగం ఇచ్చినటువంటి ఒక పేరే మీకు చిరస్థాయిగా నిలబడిపోయింది, ఆ పేరుతోటే ఇదవుతూ ఉన్నారు సార్. అంటే సినీ రంగానికి రాకముందు సాధారణంగా ఎవరైనా సినిమాల కోసం ప్రయత్నిస్తారు, సినిమాల్లో కొంత పేరు నేమ్ అది వచ్చిన తర్వాత వ్యాపారం వైపు వస్తుంటారు. కానీ మీరు మొదలుపెట్టింది వ్యాపారంతో మొదలుపెట్టి జీవితంలో సినీ రంగం వైపు అడుగులేశారు. అంతకుముందు నాటక రంగం వైపు కొంత మీ ఆసక్తిని కనబరిచారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్, అంటే ఇలా ఎలా వచ్చిందంటారు అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో ఇప్పుడు మా ఫాదర్ బ్రదర్స్లో కానీ మా మదర్స్ సిస్టర్స్ వాళ్ళలో కానీ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు మాకు. అంటే వ్యవసాయదారుల కంటే కూడా బిజినెస్ పీపుల్ ఎక్కువ. మరి అక్కడ ఆ కోవలో ఉండటం మూలంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మా మేనమావలాగానో మా చిన్నాన్నలాగానో మా పెదనాన్నలాగానో వాళ్ళలాగా నేను కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరుకునేది. ఆ కోరికతో ఉన్న మూలంగానో ఏమో కానీ చదువు సరిగ్గా వంట పట్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను 2 సార్లు. ఇక లాభం లేదు, ఇది మన జాస్ అంతా బిజినెస్ మీద ఉంది అని అనుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పటికేమైందంటే నాన్నగారు రాజకీయాల్లో ఉండటం మూలంగా కానీ ఇంట్లో 2 ఆడపిల్లలకి పెళ్ళి చేయటం మూలంగా కానీ డబ్బులు లేవు, అయిపోయినాయి. అప్పటికి వ్యాపారం చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక పేపర్లో మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్లో నాటకాలు పోటీలు పెడుతున్నారు, ఉత్సాహవంతులందరూ కూడా దీన్ని పాల్గొని కాంపిటీషన్లో రావచ్చు. మాకందరికి అప్పుడు పని లేవు, నాతో చదువుకున్న వాళ్ళకి డిగ్రీ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. అందరు కలిసి కూర్చొని మన ఊరు రామిరెడ్డి గారు, గుత్తా రామిరెడ్డి గారు అని ఆయన ఆంధ్ర క్లబ్కి అధ్యక్షులు, ఇంకో ఆయన సెక్రటరీ ఉన్నారు. మా ఊరాళ్ళే, మన ఊరాళ్ళే కదా, మనం నాటకం కడదాం, ఒకటి కడితే మనం సెలెక్ట్ చేస్తారు మన వాళ్ళే కదా అని అప్పుడున్న ఆలోచనలో అది. ఆలోచన ప్రకారం వెళ్ళాము. నాటకం చేయలేరని మీరు, షార్ట్ టైం ఇది, ఒక ప్లేలు ఇట్టేద్దాం అన్న. మాకు నాటకం ఏంటో నాటకం ఏంటో కూడా తెలియదు మాకు అప్పుడు. చెప్పారు ఏకాంకిక అనమాట, రంగస్థలం మీద. సరే, అది పోలీసు అని ఒక నాటిక సెలెక్ట్ చేశారు, దానికి అందరం ప్రాక్టీస్ చేసాం. అందులో ఆ పోలీస్ పాత్ర నాది, హీరో పాత్ర. చూడటానికి శర్మ గారని ఆయనను ఇంకొక ఆయన స్క్రూట్నీ చూడటానికి వచ్చారు. నాటకం వేసి చూపించాం. మా ఊర్లో మాకు ఇప్పుడు నాటకం నేర్పిన ఆయనకి ఆయన చాలా కాలంగా నాటకాలు వేస్తారు. వాళ్ళ నాటకం మాది నాటిక 2 కలిపి కాంపిటీషన్కి ఇచ్చాం. వాళ్ళు చూశారు. కేవీఎస్ శర్మ గారు ఆయన వచ్చింది. సరే, చూసిన తర్వాత గ్యారంటీకి మంది సెలెక్ట్ చేసేస్తారన్నారు. చూడటానికి వచ్చిన మా కుర్రాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. చివరికి నైట్ డిన్నర్లో ఏమంటే మాకు సెలెక్ట్ చేస్తారు కదా అని అడిగాం. మేము అడగలేదు, మా చిన్నాన్నగారు ఒక ఆయన అడిగారు. వాళ్ళు బాగా చేసినట్టున్నారు కదా, సెలెక్ట్ చేస్తారా అన్నాడు. అంటే ఆయన నవ్వు నవ్వి, వీళ్ళు వేసిన నాటిక సబ్జెక్ట్ చాలా బాగుందండి, కానీ వీటి మరీ ఎమిచ్యూర్స్ లాగా ఉన్నారు, బాగాలేదు. నాటకమేమో బాగా వేశారు, కానీ అది ఏదో పబ్లిసిటీ నాటకం లాగా ఉంది, ఎందుకంటే 2 సెలెక్ట్ చేయట్లేదని మా మొహమ్మద్ చెప్పేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాం. తర్వాత రామిరెడ్డి గారు మాకు లెటర్ రాశారు ఆ రోజుల్లో, మీరు నాటకాలు సెలెక్ట్ చేయలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఒకసారి మెడ్రాస్ రండి, ఇక్కడ మేము పోటీలో వచ్చే నాటకాలన్నీ మీరు చూడండి, నాటకం అంటే ఏంటో మీకు అర్థం అవుద్ది అన్నాడు. అందరూ వెళ్దాం అనుకుని వెళ్ళాం. ఆంధ్ర క్లబ్ అసలు నాటకాలు కానీ నాటికలు కానీ ఆ పోటీకి వచ్చి చూస్తే, అయ్యో బాబు ఇంత బాగా వేస్తారా నాటకాలు అనేది మొట్టమొదటిసారి అనమాట. అంతకుముందు పౌరాణిక నాటకాలు చూసేవాళ్ళు. ఆ పౌరాణిక నాటకాల పద్ధతి వేరు, సాంఘిక నాటకాల పద్ధతి వేరు. అది అద్భుతంగా చేశారు, చాలా బాగుంది అనుకున్నాం. మేము ఆ నాటకం చూపించడం మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా బాగుందని, కొంచెం పెద్దవాళ్ళు, రే నువ్వు సినిమా యాక్టర్ అయిపోతే బాగుంటుందిరా, బాగా చేసావు అది ఇది అన్నారు. ఆయన ఎంకరేజ్ చేశారు. లోకల్ ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పోనీ ఇదేమన్నా వస్తుందేమో అన్నట్టుగా అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, రామిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తే, ఇప్పుడు నీ వయసు ఎటు కాకుండా ఉంది, ఇంకా నీ పర్సనాలిటీ ఇంకా పెర్ఫెక్ట్గా రాలేదు, చిన్న పాత్ర వేయడానికి ఏమో పెద్దవాడు అయిపోతావు, పెద్ద పాత్ర వేయడానికి ఏమో చిన్నాడు అయిపోతావు, పైగా నీ వాయిస్ కూడా కొంచెం పీలగా ఉంది, కొంచెం వాయిస్ అది ప్రాక్టీస్ చేసి, నాటకాలు చూసావు కదా, నాటకాలు కూడా ప్రాక్టీస్ చేసి ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత రాప్పుడు చూద్దాం అన్నాడు.
సరే వచ్చాం, డిసప్పాయింట్ అయిపోయాం, వచ్చేసాం. సో తొలి బీజం ఆంధ్ర తొలి బీజం అక్కడ పడింది. ఆంధ్ర క్లబ్లో జరిగే పోటీల మీదగా. సో తర్వాత వ్యాపార రంగంలో మీరు అదే అలా వచ్చిన తర్వాత మా చిన్నాన్నగారే ఆయన ఏలూరులో ఆయనకి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ ఉంది, అగ్రికల్చర్ పంప్ సెట్స్, ఆయిల్ ఇంజిన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయన బిజినెస్. ఆయన విజయవాడలో బ్రాంచ్ పెట్టాలి నేను ఆలోచిస్తూ నాకు కబురు చేశారు, ఇట్లా విజయవాడలో బ్రాంచ్ పెడతాము, నువ్వు పార్ట్నర్గా చేరతావా అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే నేనే పెట్టుకునేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అక్కర్లేదు, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేరు, నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాం, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాం, బాగా కష్టపడి చేయాలని. అలాగే అన్నాం, మంచి ఛాన్స్ అనుకున్నా, చాలా కష్టపడి చేసాం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత 2 పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. కానీ మీకు సినీ రంగంలో నిష్ణాతులు అప్పటికే కొద్దిగా ఫేమ్ ఉన్నటువంటి కృష్ణ గారు కావచ్చు, అయితే క్రాంతి కుమార్ గారు కావచ్చు, మీ అందరూ సహాధ్యాయులుగా చెప్తూ వస్తారు. ఇంత పరిచయాలు ఉన్న తర్వాత కూడా శోభన్ బాబు గారి వారి యొక్క మాటలు మిమ్మల్ని ప్రేరేపితం చేశాయి, లేకుంటే ఈ రంగంలోకి రావడానికి ఒక రకంగా వారు కూడా కారణమైన అనేక ఇంటర్వ్యూ కూడా వారి కూడా ఒక కారణం, కానీ దాని గురించి నేనేం ఇది అవ్వలేదు, అది వేరే బిజినెస్ గురించి చెప్పేటప్పుడు శోభన్ బాబు గారికి చెప్తాను. అప్పుడు సరదాగా నాటకాలు కూడా చేసేవాడు అనమాట, విజయవాడలో ఉండగా వ్యాపారం చూసుకుంటూ ఉండేవాడిని, ఈవినింగ్స్ నాటకాలు కూడా వేస్తుండేవాడిని. అదైన తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు, క్రాంతి కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి చేసేద్దాం, మన సినిమాలో చేద్దు కానీ అని అంటే కూడా వద్దులేండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, మంచి బిజినెస్ కుదిరింది, బాగా కష్టపడి చేస్తాను, బ్రహ్మాండంగా ఉంది, చాలా ప్రాఫిటబుల్గా ఉంది, నేను రాను అన్నాను. అన్న తర్వాత ఒక రోజు మా చిన్నాన్న గారి పిలిచి, నా షేర్ ఇచ్చేద్దాం అనుకుంటాను, ఎవరో అడుగుతున్నారు, మరి నీకు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇవ్వాలి కదా, నువ్వు తీసుకుంటానంటే నీకు ఇచ్చేస్తావు, నువ్వు తీసుకో అన్నారు. నా దగ్గర డబ్బులు ఉంటే ఆ రోజు నేను పార్ట్నర్గా చేరేవాడిని కదండి, నా దగ్గర డబ్బులు లేవండి, నేను ఇలాగే ఉంటాను. అలా కాదు, నీకు ఆఫర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, వారం రోజులు టైం ఇస్తా, వారం రోజుల్లో నువ్వు కనుక వచ్చి ఓకే అంటే నీకే ఇస్తా, నువ్వు కాదు అని అనుకుంటే వేరే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నారు. వద్దనే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. కూర్చున్నాను, ఆలోచిస్తాను, ఏమిటి ఇలాంటి ఆఫర్ వచ్చింది, మన దగ్గర డబ్బులు లేవు, ఎలా చేయాలని ఆలోచిస్తాను. మామిడి పసికట్టింది, ఏంటంటే ఇందాన్ని చూస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, ఎక్కడో పరధ్యానంగా ఉన్నారు, ఏంటి అంటే ఏం లేదు కాదు, ఏదో ఉంది చెప్పండి అని. అప్పుడు చెప్పేట్లా చిన్నాన్నగారు ఇట్లా ఆఫర్ ఇచ్చారు అంటే తీసుకోవచ్చు కదా అని తేలిగ్గానే చెప్పాను. నా దగ్గర డబ్బులు ఉండాలి కదా తీసుకోవాలంటే, నా దగ్గర డబ్బులు లేవు. ఏమంటే నాకు వాళ్ళు పుట్టింటాళ్ళు 5 ఎకరాల పొలం ఇచ్చారు కదా, ఆ పొలం అమ్మేసి తీసుకొస్తాను, దాంట్లో ఆ డబ్బుతో జాయిన్ అవ్వడం. అది మీ పుట్టింటాళ్ళు ఎందుకు ఇచ్చారు నీకు, రేపు పొద్దున్న నేను సరిగ్గా చూడను, నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో, అమ్మాయికి ఒక గ్యారంటీ, ఒక మినిమం గ్యారంటీ ఉండాలని తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని నేను వెళ్ళి వ్యాపారంలో పెట్టి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, అందరూ బాగుందంటారు. సక్సెస్ కాకపోతే మా అమ్మాయి తన జీవితం బాడీ చేసుకోకూడదు కాకుండా మా అమ్మాయికి ఇచ్చిన పొలం కూడా అమ్మేసి ఆ డబ్బులు కూడా బాడీ చేశారు అంటారు. వద్దంటే వద్దాను, మీరు ఏం మాట్లాడదు, నేను వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడుకొని నేను వస్తానని చెప్పి వెళ్ళి పేరెంట్స్కి చెప్పగానే వాళ్ళు, అబ్బాయి బుద్ధిమంతుడమ్మా, శుభ్రంగా చేసుకుంటాడు కదా, అంతకంటే కావాల్సింది నీకని ఇచ్చింది కదా అని చెప్పి 6 రోజులు తిరగకుండా దాన్ని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఆ కంపెనీలో 15 పైసలు కాకుండా ఆయన వాటా 35 పైసలు కూడా తీసుకొని 50 పైసలు వాటా 50% షేర్ హోల్డర్ అయ్యి, అది డే అండ్ నైట్ కష్టపడి చేశాను, చాలా బాగా చేశాను, మంచి అభివృద్ధి చెంది. ఈ టైంలో అట్లూరి పూర్ణచంద్రరావు గారని ఆయన సినిమా తీద్దామని అనుకొని, అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ హీరో ఒకటి, విలన్ ఒకటి, 2 ఈక్వల్ క్యారెక్టర్స్, పోటాపోటీగా ఉండే క్యారెక్టర్స్. ఆ సినిమా చూస్తున్నారు, హీరో దొరికాడు, వాళ్ళకి విలన్ కోసం చూస్తారు. ఈ టైంలో ఎవరో క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో మొన్న ఫోటోలు తీశారండి, విజయవాడ నుంచి వచ్చాడు, బాగున్నాయండి అని చెప్పి ఎవరో చెప్పారంటే క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేసి ఫోటోలు తెప్పించుకున్నారు. అవి చూసిన తర్వాత వెంటనే కావాలండి ఇతను అంటే, ఇక్కడే ఉన్నారండి, వెళ్ళిపోతారండి ఇప్పుడే హోటల్ ఖాళీ చేసి అంటే, పిలిపించండి అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా ఫోటోలు తీసుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టి చూసుకుంటున్నారు వాళ్ళందరూ. చూసుకొని మాకు విలన్ దొరకలేదు అనుకున్నాం, విలన్ కోసం ట్రై చేస్తాం, కానీ మిమ్మల్ని చూస్తా అంటే హీరో అయితే బాగుంటుందని అనిపించింది, మా సినిమాలో హీరో క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావా అన్నారు. అనగానే అసలు అది ఒక పెద్ద సంస్థ, వాళ్ళు ఎప్పటికే కొన్ని సినిమాలు తీశారు,
ఒక పెద్ద సంస్థ డైరెక్ట్గా హీరో అంటున్నారు, ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాను. బిజినెస్ వదులుకొనేమో రాలేను, ఎలా అని చెప్పి వచ్చిన ఛాన్స్ ఏమో వదులుకోలేము, ఏం చేద్దామని అనుకొని తర్వాత అంగీకారం అన్నట్టుగానే తల ఊపాను. అనగానే గిరిబాబు గారు బయట ఉన్నారు, గిరిబాబు గారిని పిలిపించి కూర్చోండి గిరిబాబు గారు, మీరే హీరో అనుకున్నాం మేము, విలన్ కోసం ట్రై చేస్తున్నాం, ఇదిగో ఈయన వచ్చారు రాజుబాబు గారు ఈయన పేరు, ఈయన హీరో అయితే బాగుంటుంది అనుకుంటాం, మీకు అభ్యర్థి తప్పితే విలన్ వేస్తారా అన్నాడు. వేస్తానండి తప్పకుండానండి అని, మళ్ళీ అది కూడా బాగుందేమని పోయింది. సరే అలా సెలెక్ట్ అయిపోయాము, వెళ్ళాము, చేసాము. సినిమా బాగానే ఆడింది, అంటే పెద్ద హిట్ అవ్వలేదు కానీ బాగానే ఆడింది. గిరిబాబుకి ఏమో విలన్ క్యారెక్టర్ అవటం మూలంగా ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఛాన్సెస్ వచ్చేసి, నేను హీరో వేసాను కాబట్టి మళ్ళీ హీరో ఛాన్సే రావాలి కదా నాకు. మధ్యలో 1 year 1.5 years గ్యాప్ వచ్చింది. నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి నా బిజినెస్ అది నేను చూసుకున్నాను. మా ఆవిడికి చెప్పాను అప్పుడు వెళ్ళి, ఇట్లా ఛాన్స్ వచ్చింది వెళ్దాం అనుకుంటున్నాను, మీ ఆలోచన ఏంటి? మా నాన్నగారిని అడిగితే, నాన్నగారు మనకెందుకు వ్యాపారం బాగుంది కదా, శుభ్రంగా ఇక్కడ చేసుకో, మళ్ళీ ఆ సినిమాలు చెప్తాను. అట్లా సినిమా రంగం అంటే కూడా కొద్దిగా ఉంటుంది కదా, ఒక రకమైన భయం ఉంటుంది. దాంతో మా ఆవిడికి చెప్పాను, ఇట్లా వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అప్పుడు ఆవిడ ఒక మాట అంత మంచి మాట, ఏమంటే అప్పుడప్పుడు లక్ష్మీదేవి వచ్చి మన తలుపు కొడతా ఉంటుందండి, మన తలుపు కొడితే మన తలుపు తీస్తే లోపలికి వస్తుంది, కూర్చుంటుంది, మనకు అవకాశాలు ఎన్నో వస్తాయి. మనం వెళ్ళి తలుపు తీయలేదు అనుకోండి, ఏదో బట్టకస్తులో ఉన్నాడని చెప్పి ఇంకో ఇంటికి వెళ్ళిపోద్ది. మీరు ట్రై చేయాల, దానంతా నాకు అది వచ్చింది, మంచి పొజిషను, బాగుంటే సక్సెస్ అవుతారు, సక్సెస్ అయితే కంటిన్యూ అవుతారు, కానీ సక్సెస్ కాకపోతే బిజినెస్ వర్క్ అవుతుంది కదా అంది. బాగానే ఉంది అని అనుకున్నాను. అయితే ఒక కండిషన్ అండి అంది, ఏం చెప్పాలి, షూటింగ్ అయిపోగానే మీరు మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి తప్ప మెడ్రాస్లో కూర్చొని ఈ ఫోటో ఆల్బమ్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, నేను పలానా సినిమాలో హీరో వేసానండి, మీ సినిమాలో వేషం ఉంటే మాత్రం మీరు ఎవరిని అడగకూడదు, కండిషన్ పెట్టి, ఇది ఇంకా బాగుంది అనుకోండి. సరే వెళ్ళాము, చేసాం, అయిపోయింది. ఒక 2 years తర్వాత నుంచి మళ్ళీ బాగా వచ్చింది, పికప్ అయింది. ఇక బాగా అసలు ఖాళీ లేదు విజయవాడ వెళ్ళడానికి, అది అంత బిజీ అయిపోయింది. అప్పుడు ఫ్యామిలీ వెళ్ళి చెప్పారు మా ఆవిడికి, బాగా కంప్లీట్గా సినిమాలు బాగా వచ్చేసి ఇక మనం మెడ్రాస్ వెళ్ళిపోదాం అని చెప్పి మెడ్రాస్ షిఫ్ట్ చేసాం. సినిమా రంగంలో అవకాశాలు రావడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. సో ఆ కళని మీ డెబ్యూ ఫిలిం తోటి దగ్గర నుంచి మిగతా సంవత్సరానికి 10 సినిమాలు చేసేదాకా కూడా కంప్లీట్గా తీరిక లేని ఒక బిజీ ప్రొఫెషన్లోకి మీరు వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎందుకంటే ప్రతి రంగంలోనూ ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటిలో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అర్ధాంగి అండగా నిలబడడం, ప్రతి మనిషి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అంటారు. సో ఆవిడ క్రెడిట్ ఎంతవరకు ఇస్తారు? మామూలుగా అయితే 50% అంటారు, ఐ విల్ గివ్ హెర్ 75%. ఎందుకంటే తన ప్రోత్సాహం లేకపోతే నేను చేసి ఉండేవాడు కాదు. తన పొలం అమ్మి తీసుకొచ్చి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను అందులో అంత పెద్ద పార్ట్నర్ టైం ఉండేవాడు కాదు. మీరు వెళ్ళండి, ట్రై చేయండి, లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టి అనుకుందాం అని చెప్పి ఎంకరేజ్ చేసింది. అది అయిపోయింది. ఇక షిఫ్ట్ చేద్దాం అనుకున్న తర్వాత నేను ఒకటే అనుకున్నాను, సినిమా ఇండస్ట్రీ అనగానే చాలా ఆకర్షణలు ఉంటాయి, వాటికి దగ్గరికి వెళ్ళకూడదు, వాటికి మన దగ్గరికి రానివ్వకూడదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మా ఆవిడ చెప్పిన కండిషన్ ప్రకారం ఎవరిని వెళ్ళి వేషం, నాకు మీ సినిమాలో వేషం ఉండని అడగకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, సినిమాలో ఉన్నంతకాలం తాగుడు అనే అలవాటు అస్సలు చేసుకోకూడదు, తాగకూడదు, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. నెంబర్ 3, జోదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు. నెంబర్ 4, వ్యభిచారాలకి అమ్మాయిలకి మోజులు పెట్టి తిరగకూడదు, విలాసాలకి దూరంగా ఉండాలి అని నాకు నేనే సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పటికే నాకు 2 పిల్లలు, అప్పటికి 33వ సంవత్సరం, నాకు 33వ సంవత్సరంలో హీరోని అయ్యాను. అంటే ఇవి మీ ఆవిడ పెట్టిన ఆంక్షలా? లేదు, స్వతహాగా నాకు నేనే పెట్టుకున్నాను. అది నేను 100% పాటించాను. అయితే ఈ మధ్యకాలంలో నాగేశ్వరరావు ఒక రోజున ఏదో అన్నారు సరదాగా, మురళి సాయంత్రం పూట ఏం తీసుకుంటావు అన్నారు. సరే ఏం తీసుకోనండి అన్న. అదేంటి రాత్రి నిద్ర పడుతుందా బాగా అన్నాడు. బ్రహ్మాండంగా పడుతుంది సార్, పడుకోగానే నిద్ర వచ్చేస్తాను. అలా కాదు, ఇప్పుడు నీ వయసు 60 దాటింది కదా అన్నాడు. దాటిందండి అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయ్యా, కొంచెం అట్లా 1 peg or 2 pegs తీసుకుంటే కొంచెం నర్వ్స్ యాక్టివ్ అయ్యి బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు డాక్టర్ సలహా ఇచ్చాడు నాకు, గుండె ఆపరేషన్ అయిన తర్వాత, అందుకని తీసుకుంటాను. ఇప్పుడు మామూలు ఇక్కడ బజార్లో దొరికే ఇట్లాంటివి కాకుండా కోనియాక్ బ్రాండీ అని ఉంటుంది, ఆ బ్రాండీ తెప్పించుకొని ఇది తాగుతున్నారు.
రావటం బ్రాంచ్ ఎక్కడ మొదలెడతామని ముందు వైన్ బాటిల్ కొనుక్కొని వెళ్ళామండి. చెప్పేట్లా నాగేశ్వరరావు మంచి సలహా ఇచ్చారు, తెచ్చుకున్నాను. కానీ ఉంటాను. ఇంటికి వచ్చేప్పటికే 9 వచ్చి స్నానం చేసి అక్కడ కూర్చునేటప్పుడు 9:30 తాగితే గటగడ తాగేది కాదు కదా. ఆ సిప్ చేస్తా ఏదో నంచుకుంటా తింటా. 11 అయిపోయింది. నువ్వు వెళ్ళి పడుకోని మా ఆవిడని అంటే మీ భోజనం పెట్టకుండా ఎట్లా పడుకుంటాను నేను. మా ఆవిడకి నాకు మొదటి నుంచి కూడా వేడివేడి భోజనం పెట్టడం అనేది అలవాటు అనమాట. అసలు వేడిగా అర్ధరాత్రి 1 గంటకు వచ్చినా సరే వేడివేడిగా భోజనం పెట్టాల్సింది. అలా తనే కూర్చొని మన్నా నాకే అనిపించింది, అనవసరంగా మనం ఏదో ఈ అలవాటని నాగేశ్వరరావు చెప్పారని దీనికి అలవాటు పడ్డామంటే ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పి తీసుకోలేక. 1 నెల రోజులు అయిన తర్వాత నాగేశ్వరరావు మళ్ళీ షూటింగ్లో కలిసి ఏం తీసుకుంటున్నావా అన్నాడు. సార్ తీసుకుందామని ప్రయత్నం చేశాను సార్, నాకు నచ్చలేదు అది. పైగా ఇంట్లో అందరినీ కూడా ఇబ్బంది పెట్టి నేను ఏదో తాగుతా కూర్చోవడం వద్దనుకున్నానండి అన్నాడు. సరే నీ ఇష్టం కానీ ట్రై చేయి, మంచి సలహా అని అన్నారు ఆయన. తర్వాత మాత్రం దాదాపు ఇప్పుడు 51 years అయింది వెళ్ళి. 40 years పైన అసలు ఏమీ ముట్టుకోలేం. తర్వాత ఇక నాగేశ్వరరావు గారు చెప్పిన సలహానో ఏదైనా కానీ ఏదైనా పార్టీస్లో మాత్రం వెళ్ళినప్పుడు నేను తాగను కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోలేవు. ఇప్పుడు తాగేవాళ్ళు మిత్రులు బాగా అయిపోతారు, క్లోజ్ అయిపోతారు, ఓపెన్ అయిపోయి చక్కగా మాట్లాడుకుంటారు. అది కాదు అనుకుంటే ఎట్లా కనపడి హలో బాగున్నారు. 8-10 వయసు వచ్చిన ఇంత ఉత్సాహంగా ఈవెన్ ఈ రోజుల్లో ఉన్నటువంటి 30 ఏళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టపడేంతగా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి ఎప్పుడు ఒక స్మైల్ ఎలా సాధ్యం సార్? సాధ్యం అంటే ఒకటేమో జెనెటిక్గా వచ్చిన ఇదండి. మా మదరు ఫాదర్ కూడా బాగా జెనెటిక్గా చాలా స్ట్రాంగ్. మా ఫాదర్ 96 ఏళ్ళు బతికారు, మా మదర్ 100 years బతికారు. సో ఆ జెనెటిక్స్ కొంత వచ్చినాయి. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఎంతో అందం ఇచ్చాడు కాబట్టి ఆ నవ్వుముఖం అది వచ్చినాయి. ఇక సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను కాబట్టి ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అదే అంతే కదా మరి. యా, అందువలంగా నాకేమో పైగా శత్రువులు అనేవాళ్ళు ఉండరు అస్సలు. నో ఎనిమీస్ ఫర్ మీ. ఉన్నదాంతో సంతృప్తి పడతా. అయ్యో నాకంటే అనుకొచ్చిన వాళ్ళు పెద్ద హీరోలు అయిపోయారు, వాళ్ళు ఎంత పుచ్చుకుంటున్నారు, నేనేంటి ఇలా అయిపోయాననే ఫీలింగ్ నేను ఎప్పుడు. మన సమర్థతకి ఇదే చాలా ఎక్కువ అని అనుకుంటాను. అందుమూలంగా నాకు ఎవరు కూడా శత్రువులు కానీ దురాశలు కానీ ఓవర్ అంబిషన్ కానీ ఏమి లేదు. ఉన్నది చాలు, వచ్చింది చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మనకు వచ్చింది అని ఫీల్ అవుతుంది. సార్, మీ జర్నీలో ఈ 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో మీరు ఏ రోజైనా అరే ఇటువంటి పాత్ర చేసి ఉంటే బాగుండేది, ఇది నాకు ఒక డ్రీమ్, ప్రతి కళాకారుడికి ఒక అంబిషన్ ఉంటుంది, అటువంటి పాత్ర ఏదైనా మీ మనసులో ఉందా? లేదండి. ఎందుకు లేదంటే నేను నిజంగా యాక్టర్ అవ్వాలని వచ్చినట్టు నాకు ఇలాంటి అంబిషన్స్ వచ్చేవి కాకతగిలియంగా వచ్చింది, చేసాం. అలాంటి సినిమాలు వస్తానంటే ఏ సినిమా వస్తే ఆ సినిమాకల్లా ఆ పాత్రకు మనం న్యాయం చేయాలి. నేను నటించేవాడిని కాదు, దాన్ని ఏమంటారంటే డాక్టర్ క్యారెక్టర్ ఉందనుకోండి, డాక్టర్గా నటన కాదు నేను చేసేది, ఆ పాత్రలో జీవించేవాడు అనమాట. అంటే డాక్టర్లాగా కనిపించేటట్టుగా డాక్టర్గా కనపడాలంటే ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అని అట్లా దాన్ని చేసాను తప్ప ఎప్పుడు కూడా నటనలాగా చేయాల. 80వ దశకంలో అసలు కొన్ని పాత్రలకి కేవలం మీకోసమే ఉన్నాయా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడున్నట్టు యువతరానికి మహిళలకి ఒక డ్రీమ్ బాయ్ అనుకోవచ్చు. సో అటువంటి మురళీమోహన్ గారు ఏ రోజైనా ఒక రిగ్రెట్ అంటే ఈ పాత్ర నేను చేయకుండా ఉంటే బాగుండు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఒకే ఒకటి ఉందండి. ఇది ముద్దబంతి పువ్వు అని ఒక సినిమా చేసాం. అందులో లవ్ ఫెయిల్యూర్ ఇది అవుద్ది. తను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, దగ్గరికి వెళ్ళిపోద్ది, తాగుబోతాడు, అయిపోతాడు, బాగా రాత్రి మగలు తాగుతూ ఉంటాడు. ఈ సంగతి తెలిసి అమ్మాయి వస్తుంది, వచ్చి ఎందుకు ఇట్లా అయిపోయావు, నేను తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చింది, ఎవరినో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఏదో చెప్తుంది కారణాలని. చెప్పిన తర్వాత ఆ మీద మీకు ఏమాత్రం గౌరవం ఉండ తాకూడదు, తర్వాత ఏదో ఇక అది వేరే. అది సినిమా అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది. దాసనారాయణరావు గారు డైరెక్టర్ దానికి. నారాయణరావు గారు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక నీ చరిత్ర మారిపోద్ది, ఓ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి నీకు, అది అన్నారు. ఏమన్నా వస్తాయో నిజమేనో, అంత పెద్ద డైరెక్టర్ చెప్పాడు అనుకున్నాం.
ఆ సినిమా రిలీజ్కి ఆ రోజులు ఏం చేసేవాళ్ళు అంటే మెడ్రాస్లో రిలీజ్ ఉండేది కదా, విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళం జనరల్గా ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా. అక్కడికి వెళ్ళి చూస్తే టాక్ కరెక్ట్గా తెలుస్తుందని అక్కడికి వెళ్ళాం మేము కూడా. ఇంటర్వెల్ వరకు ఈ లవ్ స్టోరీ ఇది అంతా ఇది బాగానే జరిగిందంత. సెకండ్ హాఫ్లోకి వచ్చేప్పటికి తాగుబోతు సీన్లు ఇవి వచ్చినాయి. ఆ సీన్లు మొదలవగానే జనంలో షూటింగ్ చేస్తారు. దేనికి ఎంత షూట్ చేస్తారు? సరిగ్గా చేయలేదని చేస్తారా ఏమిటో నాకు అర్థం కాలేదు అసలు. డైరెక్టర్ గారితో చెప్పి, సార్ పరిస్థితులు బాగాలేదు, వెళ్ళిపోదాం సార్ అన్న. ఏ పర్లేదు ఉండు అన్న. లేదండి సినిమా వాళ్ళు షూట్ చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకా ఎక్కువ చేస్తారు, వెళ్ళిపోదామండి అంటే సరే అని వెళ్ళిపోయాం. దానికి కారణం ఏంటి అని ఇది ఏమైందంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళిన సందర్భంలో కృష్ణ గారు ఇక్కడ దేవదాస్ సినిమా మళ్ళీ తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనతో దేవదాస్ సినిమా తీశారు. ఓకే. ఆ సినిమా రిలీజ్ అయింది. టెక్నికల్గా ఒరిజినల్ పాత సినిమా కంటే కూడా చాలా బాగా తీశారు, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఎంతైనా ఒక ముద్ర పడిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాస్ అంటే ఆయనే అనే లెవెల్లో. ఇట్స్ ఎ బ్రాండ్. దానికి తగ్గట్టు ఏమైంది, ఆ ఒరిజినల్ దేవదాసుని కూడా దాని మీద వేశారు. కరెక్ట్. దాంతో ఈ సినిమా పెద్ద సక్సెస్ కల్లా అదేమో మళ్ళీ 100 రోజులు అడిగింది పాత సినిమా. అందరూ కూడా ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ ఇంకోళ్ళు కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎప్పుడైతే ఈ సినిమా వెళ్ళి తాగుబోతు క్యారెక్టర్ వచ్చిందో ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా రివర్స్ అయిపోయారు. మా కృష్ణ గారు అంత పెద్ద యాక్షన్ హీరోకి ఆయన్నే ఇది చేశారని చెప్పి వాళ్ళు కూర్చో చేయడం మొదలెట్టారు. ఫ్యాన్స్ వార్లాగా తయారైపోయింది. ఇక అప్పుడు అనుకున్నాను అనమాట, మనం ఇట్లాంటి క్యారెక్టర్కి వెళ్ళకూడదు, మన సమర్థతకి ఎంత చేయాలో అంతవరకే చేయాలి. కానీ మీ ప్రతి పాత్ర కూడా సార్, అంటే మీరు హీరోగా చేసిన, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన, ఎంత ఇదిగా ఉంటుందంటే, ఇది మనం రోజు చూసే మన పక్కింట్లో ఉన్న ఒక బాబాయ్, లేకుంటే ఎదురింట్లో ఉన్న ఒక అంకులు, లేకపోతే ఒక అన్నను, తమ్ముడు, మనకి బాగా పరిచయం ఉంది, ఏదో ఒక సినిమా కోసం చూస్తున్న క్యారెక్టర్లా కాకుండా ఒక విలక్షణమైనటువంటి ఒక పెద్ద కళ్ళద్దాలు, సో ఒక దీంట్లో చూడంగానే ఒక నిండుదనం, ఒక సిల్వర్ స్క్రీన్, ఒక ఫీస్ట్ లాగా ఉండేటటువంటి నేపథ్యం. కానీ ఈ దీంట్లో మీకు ఎప్పుడైనా అరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ సినిమాలు ఇంత ఇది ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, ఇంత బిజీ షెడ్యూల్ అయిపోయింది అని ఎప్పుడైనా అనిపించిందా సార్? అది అలానే అంటే ఎందుకు వచ్చాను అనేది ఎప్పుడు అనిపించలా. ఇక్కడ చాలా బిజీగా ఉంటున్నాను, విపరీతమైన బిజీలు. అప్పట్లో ఏంటంటే మా ఇన్ని లో బడ్జెట్ సినిమాలు కదా, ఎక్కడో అవుట్డోర్కి పెట్టేవారు. 4 రోజులు అక్కడే ఉండి సినిమా బుక్ చేసుకొని వచ్చేవాడు. ఈ 4 రోజులు ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయి మిస్ అయిపోతున్నాను, నా వైఫ్ని మిస్ అవుతున్నాను, నా పిల్లల్ని మిస్ అవుతున్నాను, అయ్యో అని రోజు ఫోన్లు మాత్రం మాట్లాడేవాడిని. కానీ ఆ ఫోన్లు కూడా అప్పుడు ల్యాండ్ లైన్లు కదండి, ఆ ల్యాండ్ లైన్లో ఏదో మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు అనిపించేది హ్యాపీగా రోజు పగలంతా బిజినెస్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకోకుండా ఇవన్నీ పెట్టుకున్నా అని, అట్లాంటిదే తప్ప అదర్వైజ్ నో రిగ్రెట్స్. తర్వాత ఏంటంటే మొదటి నుంచి కూడా నేను చేసిన క్యారెక్టర్స్ కానీ, నాకు వచ్చిన క్యారెక్టర్ కానీ, మా సినిమాల్లో నేను తీసిన క్యారెక్టర్ కానీ చూస్తే ఒక మహిళా సాధికారత మీద ఎక్కువ సినిమాలు. దాని మూలంగా ఏమైందంటే ప్రతి వాళ్ళు కూడా మురళీమోహన్ లాంటి అన్నయ్య ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే మురళీమోహన్ లాంటి హస్బెండ్ ఉంటే ఎలా ఉంటుంది, మురళీమోహన్ లాంటి తండ్రి ఉంటే ఎలా ఉంటుంది, అలా తీసుకుని క్యారెక్టర్స్ను ఓన్ చేసుకున్నారు. అలా ఓన్ చేసుకోవటం మూలంగా అందరికీ ఆత్మీయంగా ఇవ్వగలిగాను నేను. సో మీకు బాగా మనసుకు నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు సార్? అంటే అలా చెప్పకూడదు, లెక్క ప్రకారం ఇది. ఎందుకు చెప్పకూడదు అంటారే, మీ 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే మీకు ఇష్టం అండి, ఎడం కన్నా కుడి కన్ను అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి మీ అబ్బాయి అంటే ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం కాదు, మీ అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం, మీ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తాం? ఇద్దరూ ఇష్టమే. అలాగే నాకు వచ్చిన పాత్రని మనం ఎంతవరకు న్యాయం చేసాం. ఇగో మురళీమోహన్ చేయడం మూలంగా ఈ క్యారెక్టరు మా సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఇంకో ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే సక్సెస్ అయ్యేది అనేటివి కూడా రాకూడదు అని అనుకున్నాను. దానికోసం వచ్చిన దాన్ని ఎంత బాగా చేయొచ్చు అని ఆలోచించుకున్నాను తప్ప ఇది రాలేదే అది రాలేదే అని నేను ఎప్పుడు నాకంటే వెనక వచ్చిన వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోయి పెద్ద హీరోలు అయిపోయారు. వాళ్ళు చూసి నేను ఏ రోజున ఈర్ష్యపడలేదు. అందుకనే ఇంత ఈరోజు కూడా ఇలా ఉంటారంటే అదే కారణం. సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి యొక్క ఉన్నతికి, అభివృద్ధికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ అర్ధాంగి కావచ్చు, పిల్లలు కావచ్చు, వీటన్నిటికి తోడు మీ గురించి ప్రస్తావిస్తే మీ సోదరుడు
కిషోర్ గారి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. సో వారితో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు? అంటే అప్పుడు తను మెడ్రాస్లో సీఏ చేస్తూ ఉండేవాడు, బ్రహ్మాండ కంపెనీలో సీఏ. నేను అవుట్డోరు ఇది ఉండటం మూలంగా ఇంటి బాధ్యతలన్నీ కూడా తనే తీసుకొని ఇంట్లో ఏం కావాలి, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకి ఏంటి, స్కూల్కి వెళ్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, మార్కులు ఏమి వస్తున్నాయి, ఇవన్నీ కూడా తను దగ్గర ఉండి చూసుకునేవాడు. నాకు ఏదైనా కావాలంటే కూడా బజార్కి వెళ్ళి ఆ రోజుల్లో కొనుక్కునే అవకాశం నాకు ఉండేది కాదు, జనం గొడవలతోటి. అందుకని ఇదిగో షర్ట్లు కావాలి, లేకపోతే ప్యాంట్లు కావాలి, లేకపోతే ఇది కావాలి, ఇది కావాలి, నాకు ఏది కావాలన్నా కిషోర్ తమ్ముడికే చెప్పేవాడిని, తను తెచ్చేవాడు. తర్వాత మేము ఓన్ ప్రొడక్షన్ పెట్టిన తర్వాత మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా, అంటే ఏ సబ్జెక్ట్ని సినిమా తీయాలి, ఎవరు యాక్టర్లు ఉండాలి అనే దాంట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఇక అక్కడి నుంచి ప్రొడక్షన్ అంతా మొత్తం తనే చూసుకునేవాడు. ఓకే. ఎంత లిమిటెడ్ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ అనేది ఉండకూడదు అనమాట. అలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. నేను ఏదైనా కిషోర్ ఇది చేద్దాం అనంటే అది కాదన్నయ్య ఇది వద్దు అనేది మాట అనకుండా మనం ఎప్పటికప్పుడు సేఫ్ అవ్వాలి. సినిమా బాగా వచ్చింది, మనం ఈ సినిమా అమ్మొద్దు అని ఒక్కోసారి అలా అనుకోవద్దు అన్నయ్య. మనం ఒకసారి ఒకటి అనుకుంటాం, అది జనం ఇంకో రకంగా అనుకోవచ్చు. ముందు మనం సేఫ్ అయిపోదాం, సగం అమ్మేద్దాం. సినిమా సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఆ సగంలో వచ్చే లాభం చాలు అనుకుందాం. ఫెయిల్ అయింది అనుకోండి సినిమా, కనీసం మనకు నెక్స్ట్ సినిమా తీయడానికి మన దగ్గర ఒక ఇది ఉంటుంది అని అట్లా మంచి సలహాలు చెప్పేవాడు. సో ఇంట్లో కూడా సినిమా వాతావరణం ఉండేదా సార్? అంటే అస్సలు సాధారణంగా సినిమా వేరేగా కుటుంబం వేరేగా ఉండేవాళ్ళు ఉంటారు. కంప్లీట్గా సో కంప్లీట్గా నేపథ్యం ఎలా అసలు మా ఇంట్లో సినిమా వాతావరణం. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లే, ఇక సినిమాల గురించి మేము మాట్లాడడం. మా ఆవిడ ఎప్పుడు ఏ రోజున షూటింగ్ దగ్గరికి రాలేదు, అలాగే మా పిల్లలు కూడా ఏ రోజున షూటింగ్ దగ్గరికి వచ్చేవాడు కదా. మా సొంత సినిమాలు తీసేటప్పుడు కూడా సినిమా వాతావరణం ఉండేది కదా మా ఇంట్లో. సో పిల్లలు ఎవరు కూడా ఈ సినీ రంగంలో లేరు. అంటే బాబుకి చాలా ఆఫర్స్ వచ్చాడు కానీ తను వద్దన్నాడు. తమిళ నుంచి వచ్చినాయి, తెలుగు నుంచి కూడా హీరో క్యారెక్టర్స్ కానీ పిలిచారు. పిలిస్తే అడిగాను బాబుని, బాబు ఇట్లా ఆఫర్స్ వస్తున్నాయి ఏం చేద్దామంటే నాకు వద్దులని అన్నారు. ఏం కావాలి మరి నీకు అన్న, మీరు డబ్బులు ఇచ్చి పంపిస్తే నేను అమెరికా వెళ్ళి ఎంబీఏ చేసి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, సరే అని పంపించాను. ఎంబీఏ అయిపోయింది, వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి. మళ్ళీ అడిగాను, నాకు సినిమాలంటే వ్యామోహం లేదు, నాకు ఏంటి మరి అంటే బిజినెస్ చేస్తాను. సరే అయితే ప్రస్తుతం ఈ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, దీంట్లో కంటిన్యూ, తర్వాత ఏదైనా ఇండస్ట్రీ చూసి పెట్టుకుందాం అనుకున్నాను. ఇండస్ట్రీ పెట్టుకోలేకపోయాం కానీ అదే రియల్ ఎస్టేట్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు వాళ్ళే చూసుకుంటున్నారు, కిషోర్ను అబ్బాయి రామ్మోహన్. సార్ సినిమా రంగంతో పాటుగా మీ సామాజిక దృక్పథం, సామాజిక సేవ అనుకోవచ్చు. ఎంతోమందికి మామూలుగా ఈ రోజుల్లో సహజంగా చాలామంది ₹1 సాయం చేస్తే ఒక ₹10 ప్రచారం రావాలి అని కోరుకుంటూ ఉంటారు. సరే తప్పు కాదు, వాళ్ళ యొక్క అభిరుచి. కానీ మీరు ఎంతోమందికి సాయం చేసినా కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, లేకుంటే ఇదిగా కావచ్చు, ఎందుకని ఎక్కువగా ప్రచారం వైపు కానీ దాన్ని అంతగా ఇష్టపడేవారు కాదు? అది ఎందుకు పబ్లిసిటీ వైపు మీరు అంత అయిష్టంగా ఉండేవాళ్ళు? అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదు, ఎడంతో చేసేది కుడి చేతికి తెలియకూడదు అని. తర్వాత మనం పబ్లిసిటీ కోసం చేయడం, మన ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం. నేను జీరోగా నెలకు ₹100 జీతంతో నా జీవితాన్ని ప్రారంభించాను. వాళ్ళన్నీ కలిసి రాబట్టి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మన అవసరాలు తీరిన తర్వాత కావాల్సిన ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, పిల్లలకి చదివించాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, అంతా అయిపోయింది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నాకు సమాజం ఇచ్చిందే కదా, సొసైటీ. ఈ సొసైటీకి ఐ హ్యావ్ టు పే బ్యాక్ కొంతన్న, అంతా పే లేకపోయినా కొంతన్న మనం పే బ్యాక్ చేయాలి కదా అన్న ఆలోచన వచ్చి అప్పుడు ఏం చేద్దాం రకరకాల ఆలోచనల నుంచి చాలామంది పేద విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు ఉంటున్నారు. ఆర్థికంగా డబ్బు లేకపోతే స్తోమత లేక వాళ్ళందరూ కూడా పెద్ద చదువులు చదవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళందరూ ఏదో డిగ్రీ చదివేసి మోస్తా ఉద్యోగం చేసుకుని అలా వాళ్ళ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి కనుక మనం ఏదో ఇన్ని మార్కులను పెట్టుకొని 90% అబోవ్ మార్కులు రావాలి, ఎంసెట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 5000 లోపు ర్యాంక్ రావాలి. ఇలాంటి వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు, అంటే రైల్వే మన కూలీల పిల్లలు, లేకపోతే డ్రైవర్ల పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లలు, ఉండి అవకాశాలు లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. అలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ మేమే ఇచ్చాడు. ఆ 4 years పూర్తి అవ్వడం అంటే ఇంటర్మీడియట్ దాకా ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంటర్మీడియట్ దాటిన కానించే పెట్టుకున్నాం మేము. ఉన్నత చదువులు వైపు 10th వరకు ఉన్న ఊళ్ళో చదువుకుంటారు, ₹1 ఫీజు ఉండదు.
ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి ఏమిటంటే బాగా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళని ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఫ్రీగా సీట్ ఇస్తామనండి అని చెప్పి తీసుకెళ్తారు. ఓకే. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏంటి, బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎంబీబీఎస్ చదవాలంటే ఎంత డబ్బు కావాలి, అవును. లేకపోతే ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత చదవాలి, ఐఐటీకి వెళ్ళాలంటే ఎంత అవ్వాలి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు? ఎవరన్నా ఇచ్చినా ఇదిగో ఈసారి జీతం మొదటి జీతం ఇదిగో తీసుకో అని చెప్పి నలుగురు ఇస్తే చెడతాడు. తర్వాత ఆఫ్టర్ దట్ కరెక్ట్ సార్. ఇది ఎందుకంటే అందరూ కూడా తన దగ్గరికి వచ్చి మీరు అన్నట్టుగా ఏ 10,000 20,000 ఇచ్చేయడం అనేది అంతటితో అయిపోతుంది అక్కడ. అవును. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు పూర్తిగా వాళ్ళు నిలదొక్కునే వరకు, వాళ్ళ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు అనేది మాత్రం ఇట్స్ ఎ నావల్ ఐడియా. అవును సార్, ఈ నేపథ్యంలో మరొకటి కూడా మేము బాగా వినిపించింది, మహిళలకి ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సంబంధించి ఈ క్యాన్సర్ అవగాహన కావచ్చు, లేకుంటే వాళ్ళకి రకరకాలైనటువంటి సాధికారత దిశగా తీసే అంశాలు కావచ్చు, అప్పటి నుంచి మీరు ఎందుకని వాళ్ళ వైపు, అంటే అది రాజకీయాలకు ఒక పునాదిగా అనుకోవచ్చా అటువంటి కార్యక్రమాలు, లేకపోతే మీ సేవా తత్పరతలో భాగంగానే అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా 2006లో ఈ ట్రస్ట్ ప్రారంభించేవాడిని. అప్పటికి రాజకీయాలకి నాకు ఏం సంబంధం లేదు. సంబంధం లేదంటే ఉంది. ఎన్టీ రామారావు గారి మీద ఉండేటువంటి ప్రేమతోటి, అభిమానంతో ఆయన అన్ని బ్రహ్మాండమైన బిజీగా ఉండి కూడా తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు లేకుండా పోయింది. తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావాలి, మనకున్న స్తోమత కానీ, మనకున్న అర్హత కానీ, మనకున్న టాలెంట్ కానీ చాలా ఉంది, ఇదంతా కూడా మరుగున పడిపోతుందని ఆయన రావటం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఆయనతో ఉన్న పరిచయంతో కానీ, సార్ మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఏం చెప్తారు అని అడిగాం మేము. అడిగితే ఆయన ఒకటే అన్నాడు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను నిలబడుతున్నాను, నేను శాశక్తిలో పనిచేస్తాను, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తుంది, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరుగుతాయి, ఇది జరుగుతాయి, అది జరుగుతాయి, నేను అన్నిటికీ తెగించి వచ్చాను కాబట్టి నేను దేనికైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను భరిస్తాను, కానీ మీరు వద్దు అట్లా, ఓకే, మీరు ఎవరు రావద్దు అన్నారు. అలా కదండి, మీరు చెప్తే ఎప్పుడు బట్టి వస్తామండి అన్న, వద్దన్నాడు, ఒప్పుకోలే. తర్వాత ఎలక్షన్స్ చాలా ఎర్లీగా ప్రీపోన్ చేసేసి పెట్టేసింది ఇందిరాగాంధీ గారు. ఇది ఇప్పటికే ఈయనకి విపరీతంగా క్రౌడ్స్ వచ్చేస్తున్నారు, ఇంకా వదిలేస్తే అసలు మనకు డిపాజిట్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాం, ఏమంటే ఇంకా మీరు తెలంగాణ తిరిగారు, మన ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగారు, తెలంగాణ కాదు రాయలసీమ తిరిగారు, ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగారు, తెలంగాణ తిరగలేదు కదా, మీరు అనుమతిస్తే నేను సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, గిరిబాబు గారు మేమందరం కలిసి వెళ్తామండి, వెళ్ళి ప్రచారం చేస్తామని. అప్పుడు కూడా ఒప్పుకోలే. సరే అయింది, ఇక ప్రచారం అది వెళ్ళి మేము కార్యకర్తలుగా వెళ్ళి ప్రచారం చేయటం, ఇవన్నీ చేయటం చేసేవాడు. సాంగ్స్ రికార్డింగ్ చేయటం కానీ, యాడ్ ఫిల్మ్స్ లాగా తీయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలా అలా చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసింది, మళ్ళీ పడిపోయారు, మళ్ళీ గెలిచారు. అవన్నీ కూడా మేము ఆయన అడగకుండానే మేము చేయాల్సింది చేసేవాళ్ళం. ఎలక్షన్స్ రాగానే ప్రచారానికి ఒక 4 నెలల రోజుల పాటు ఇంటికి కూడా రాకుండా 4 నెలల రోజుల ప్రచారంలోనే మొత్తం, అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిన వాళ్ళలో ఆన్ రోడ్డు నేనే. కరెక్ట్ సార్. రామారావు తర్వాత అంత తిరిగాడు. అట్లా ఆయన అన్నట్టు ఒక రోజున ఆయన పిలిచారు, ఎక్కడున్నావు మురళి అన్నారు. సార్ చెన్నైలో ఉన్నామండి, షూటింగ్లో ఉన్నాం, రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నాడు. వస్తాను సార్ అని వచ్చాను. ఏం లేదు, రాజమండ్రి నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు రాజమండ్రి నుంచి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, మన వాళ్ళందరూ కూడా అంటున్నారు, నీకు సీట్ ఇస్తాను, నువ్వు పోటీ చేయి అన్నాడు. నాకు దెబ్బ తిరిగిపోయింది. సార్ నేనేంటి పోటీ చేయటువంటి, నాకు అసలు అనుభవం లేదు, కావాలనే కోరిక కూడా లేదండి. అలా కాదు, చాలా బాగుంటుంది నేను చెప్తున్నా కదా అన్నాడు. సార్ 4 రోజులు టైం ఇవ్వండి సార్, నాకు అసలు మీరు సడన్గా చెప్పడం నాకు ఏదో షాక్ లాగా ఉంది అని వెళ్ళిపోయి ఫ్యామిలీతో మాట్లాడుకున్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మనకు వద్దు, మీ మెంటాలిటీకి అసలు చాలదు, సూట్ అవ్వదు. సరే వచ్చారు 4 రోజుల తర్వాత వచ్చి ఓకేనా అన్నారు. సార్ వద్దు సార్, నేను మీలాగా అన్ని సాక్రిఫైస్ చేసి రాలేదు, నేను ఇంకా లైఫ్లో పూర్తిగా సెటిల్ కాలేదు, పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే అప్కమింగ్గా నేను పైకి వస్తున్నాను, ఈ టైంలో వచ్చేసి అది కాకుండా ఇది కాకుండా పాటు చేసుకోవడం నాకు ఇష్టం లేదని. ఇది 90sలో సార్? ఓకే, 80s. అచ్చా, అప్పుడే ఆయన గవర్నమెంట్ వెంటనే పార్టీ పెట్టి గెలిచిన తర్వాత 2 నెలలకే, అదే 6 నెలలకో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ 1 ఇయర్కో, అప్పుడు నేను వాళ్ళ కాదండి అంటే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, ఓకే మీరైతే బాగుంటుందని అనుకున్నాం, మన వాళ్ళందరూ కూడా మీరైతేనే బాగుంటుంది అన్నారు. అంటే లేదండి అని క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాను.
అది అయిన తర్వాత కూడా పార్టీకి ప్రచారాలు ఈ వర్క్లన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన కవర్ చేసి అప్పుడు చేయమంటే చేయలేదు కదా, ఇప్పుడు సెటిల్ అయ్యావు, బాగానే బిజినెస్లో సెటిల్ అయ్యావు, పిల్లలు చదువుకున్నారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, ఇప్పుడు రా అన్నారు. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదండి, నన్ను ఎందుకు సార్ బలవంతం చేస్తారు, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఐఎమ్ సారీ, నాకు పార్టీ మీద ఒక ఇష్టం ఉంది, ఆ పార్టీ కార్యకర్తగా ఉంటాను అంతవరకు అని చెప్పేసి వచ్చేసామండి. వచ్చేస్తే అప్పుడు కోడెల శివప్రసాద్ గారిని కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని ఇంటికి పంపించి మీరు ఎలా అయినా సరే ఆయన్ని ఒప్పించి తీసుకురండి, రాజమండ్రిలో ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పి పంపించారు. పంపిస్తే 5 hours అండి అన్నమాట. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి 8 దాకా వాళ్ళు కన్విన్స్ చేస్తారు, నేను నో అంటున్నాను, కన్విన్స్ చేస్తారు, నో అంటున్నాను. కోడెల శివప్రసాద్ గారు అంటే నాకు చాలా ఆత్మీయను, చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఒకటే మాట అన్నాడు, మురళీమోహన్ గారు మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు, సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యారు, ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా వచ్చి మిమ్మల్ని ఏదో ఎమ్మెల్యేయో ఇంకోటో కాదు కదా అన్నది పార్లమెంట్ సభ్యుడిగా అడుగుతున్నారు. పార్లమెంట్ అనేటప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, వివిధ రాష్ట్రాలందరూ వాళ్ళు వస్తారు, వాళ్ళందరితో పరిచయాలు పెరుగుతాయి, బాగుంటుంది అని చెప్పి ఆయన కన్విన్స్ చేస్తా అంటే ఎక్కడో ఒక వీక్ మీట్లో సరేనండి, ఆ సరేనా అన్నందుకు 10 ఏళ్ళు నా జీవితం దానికి బలైపోయింది. సరే అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాం, బాగా చేసాం. అక్కడికి వెళ్ళి సేవా కార్యక్రమాలు ఎందుకు పెట్టామంటే ₹1 కూడా ప్రభుత్వ డబ్బు గురించి మనం ఆశించకూడదు, ఎక్కడ ఏది అవసరం వచ్చినా మన సొంత డబ్బులు ఖర్చుకుంటూ మనం చేయాలి అని చేసి హెల్త్ క్యాంప్స్తో స్టార్ట్ చేశారు ముందు. ఆ హెల్త్ క్యాంప్స్ కూడా ఎందుకు చేశారు అంటే విలేజెస్లోకి వెళ్ళి చూస్తే చాలామందికి ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తాడు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అనుమానం వచ్చినా కూడా ఎవరి దగ్గర చెప్పుకోలేరు, వాళ్ళు సిగ్గుపడతా నాకేదో సోషల్ స్టిగ్మా పెయిన్గా ఉందండి నేను దేని, ఈవెన్ హస్బెండ్తో చెప్పడానికి కూడా మొహమాట పడతారు. తల్లి ఉంటే తల్లి దగ్గర చెప్తారు, కానీ అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా సంకోచిస్తారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే బాగా తెలిసి తప్పనిసరిగా వెళ్ళేటప్పటికి అయ్యో లేట్గా వచ్చావమ్మా, ఎర్లీగా వచ్చేది ఈజీగా తగ్గిపోయేది ఇది అని చెప్పడం అట్లా బయలుదేరాడు. సో ఆ అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి ఆ అవేర్నెస్ తీసుకొస్తూ మెడికల్ క్యాంప్స్ పెట్టేసి ఈ టెస్ట్ కూడా చేసే ఇక్కడ మన బసవతారకం హాస్పిటల్లో పెద్ద వ్యాన్ ఉంది, ఆ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతే అక్కడే టెస్ట్ చేసేయచ్చు, వ్యాన్లోనే టెస్ట్ చేసేసి ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది అన్నీ తెలుసుకొని చేసి అప్పుడు వాళ్ళందరికీ చెప్పాలి మీకు ₹1 ఖర్చు లేదు, మీరు కామ్గా రండి, కోయిట్గా రండి, నాకు అనుమానంగా ఉంది టెస్ట్ చేయించుకుంటారండి అనండి, మేము టెస్ట్ చేస్తాం, సక్సెస్ అయితే వెళ్ళండి గుడ్, బాగుంటే ఒకవేళ నిజంగా కనుక ఏదైనా ఉంటే ఆ పరిస్థితి చూసుకొని మీకు బసవతారకం క్యాన్సర్కి మీకు లెటర్ రాసి పంపిస్తాము, ఆ లెటర్ తీసుకొని వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, పేదవాళ్ళు అయితే ఫ్రీగా చేస్తారు, ఏమన్నా భరించగలిగిన వాళ్ళు ఉంటే కొంత ఫీజులు ఉంటాయి అని చెప్పి అట్లా చేసుకుంటూ వచ్చాం. అది బాగా సక్సెస్ఫుల్గా చేసాం. ఎర్లీ డిటెక్షన్ కూడా నిజంగా సార్ ఒక కుటుంబంలో మహిళకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. కరెక్ట్. వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు అన్నట్టుగా అసలు సోషల్ స్టిగ్మా కావచ్చు, లేకుంటే అది ఏముంది లేని ఒక నిర్లిప్తత, అంటే అవగాహన లేక వాళ్ళు అసలే బోర్డర్ ఖర్చులోనే ఇంట్లో ఇప్పుడు మళ్ళీ నాకు ఏదైనా అని చెప్పి వెళ్తే ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువులు పాడైపోతాయి, ఇది అయిపోద్ది, పర్లేదులే అదే తగ్గుద్దులే అని నెగ్లెక్ట్ చేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అప్పుడు ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా దానికి ఒక మంచి గుర్తింపు కూడా చాలా గుర్తింపు వచ్చిందండి. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా కూడా వచ్చేసింది. కరెక్ట్. ఇలా వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు మనమే ఎందుకు అట్లాంటి వ్యాన్ ఎందుకు చేయకూడదు అని ఒక లేటెస్ట్ వ్యాన్, దానికంటే లేటెస్ట్ వ్యాన్ ఓకే 2 వ్యాన్స్ తయారు చేయించాం. మీరు ఓన్గా సపరేట్? నా ఓన్గా ఒకటి చేయించాను. ఇంకో డాక్టర్ గారు అక్కడ రాజమండ్రిలో ఒక జిఎస్ఎల్ హాస్పిటల్స్ అని వాళ్ళు ఒకటి చేయించారు. ఈ 2 తీసుకొని వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు. ఓకే. మెడికల్ క్యాంప్ పెడితే 2 కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఒక హాస్పిటల్, మినీ హాస్పిటల్ వచ్చేసినట్టు అనమాట విలేజ్కి. పొద్దున్న సాయంత్రం లోపల ఒక 500 మంది 1000 మంది కూడా జరిగేది. తర్వాత నాకున్న పరిచయాలతో ఇక్కడ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని, ఇట్లా మెడికల్ క్యాంప్స్ పెడతామండి, మీ మెడిసిన్స్ మాకు ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ చేయటం వల్ల చాలా మంచి పేరు వచ్చింది, ఆత్మసంతృప్తి అన్నిటికంటే కూడా మించి. సార్ 2009లో అత్యల్ప ఓట్ల తేడాతో మీరు ఓటమిని చూడాల్సి వచ్చింది. ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఒక ఫిల్మ్ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఒక ఎంటర్ప్రీనర్గా ఇంత సక్సెస్ఫుల్ ఉన్న మీరు ఆ ఓటమిని ఎలా తీసుకున్నారు?
యాక్చువల్గా అంటే నేను ఓడిపోతానని ఒక 2000 చేంజ్ ఓట్స్ 1700 ఓట్లు. ఇది పార్లమెంట్లో 1700 అంటే నథింగ్, నాట్ ఈవెన్ 1%. కరెక్ట్. అది కొంచెం రాజకీయం చేశారు. అది అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ సెంట్రల్లోనూ స్టేట్లో కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది. ఈ టైంలో ఇక్కడి నుంచి వీళ్ళు ఫోన్లు చేసి అక్కడ ఏమైనా సరే అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళకి కాంగ్రెస్ క్యాండిడేట్, నాకు అతను గెలవాలి అన్నారు. అప్పుడు పోటీ చేసిందేమో తెలుగుదేశం నుంచి నేను, కాంగ్రెస్ నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ప్రజారాజ్యం పార్టీతోనేమో కృష్ణంరాజు గారు. ట్రయాంగిల్ ఫైట్లో అందరికంటే నాకే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. మా 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి పార్లమెంట్ అంటే. 7లో 3 ఏమో వెస్ట్ గోదావరి, 4 ఏమో ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అన్ని ఏలూరులో కౌంటింగు, ఈస్ట్ గోదావరి అన్ని కాకినాడలో కౌంటింగ్. అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ తెలియదు. సక్సెస్ అని ఇంత మెజారిటీ వచ్చిందని టీవీల్లో న్యూస్ల్లో వచ్చేస్తాయి స్క్రోలింగ్లు అన్నీ. అంటే అవుట్ ఆఫ్ 7, 6 గెలిచాను. ఓకే, 6 గెలిచి అప్పటికి 40,000 మెజారిటీలో ఉన్నా. ఏం జరిగిందో ఏమిటో తెలియదు. మొత్తానికి అనపర్తి అనే ఒక్క కాన్స్టిట్యున్సీలో 42,000 ఓట్లు మైనస్తో ఓడిపోయాను అక్కడ. అంటే 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచి ఒక దగ్గర మహా అయితే తేడా వచ్చి ఓడిపోయినా కూడా 10,000 పోద్దే ఇది మెజారిటీ. అంత వైరల్, అంత హీనంగా అప్పుడు అనిపించిందా మీకు ఏంటి రాజకీయాలు? అప్పుడే చాలా ఇదైంది. వెంటనే ఇది మనకు పడదలే, వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోవడానికి ప్రెస్ వాళ్ళందరూ వెనక పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఆగండి, అన్యాయం జరిగింది, మీరే గెలిచారు, ఇక్కడ కౌంటింగ్లో మిస్మేనేజ్ చేశారండి, మీరు రండి రీకౌంటింగ్ అడగండి అని చెప్తే వాళ్ళ మాట కాదనలేక వెళ్ళి రీకౌంటింగ్ అడిగితే దానికి, ఎందుకంటే ఆల్రెడీ పైనుంచి వాళ్ళకి వచ్చేసి వాళ్ళేమో ఒబే చేయకి తప్పదు వాళ్ళకి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది, స్టేటు కాంగ్రెస్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు దాసోహం అయిపోయి లిటిగేషన్ చేశారు. రీకౌంటింగ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు చేయలేదండి అని అడిగాను. ఆల్రెడీ మీ ఎలక్షన్ ఏజెంట్స్ అందరూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోయారండి, అయిపోయింది, ఇంకా ఛాన్స్. సో 2014లో మీకు ఈ అనుభవాలు బాగా పనికొచ్చాయి సార్? 2014 ఎన్నికల. అందుకని అప్పుడు నేను ఒకటే ఛాలెంజ్గా తీసుకున్నా. నేను ఇంత సిన్సియర్గా ఇంత బాగా చేసినా కూడా నేను ఓడిపోయాను. నేను ఎక్కడ ఏదైనా పోగొట్టుకుంటే ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవాలి తప్ప ఇక్కడ పోయిందని చెప్పి అక్కడ ఎత్తితే దొరకదు కదా అని 5 ఏళ్ళు కూడా నేను అక్కడే ఉన్నా. ఓకే, 5 ఏళ్ళు కూడా నా సర్వీసు ఓన్ డబ్బులతోటి మెడికల్ క్యాంప్స్ కంటిన్యూ చేశాను. అలాగే స్కూల్సు, కాలేజెస్ అప్గ్రేడింగ్ చేయించాము. అది వాటర్, ప్రతి గ్రామంలో కూడా వాటర్ కోసం ఇవన్నీ కూడా సొంత డబ్బులతో చేయించాను. చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో 2014 ఎలక్షన్స్లో 175,000 మెజార్టీతో గెలిచాను. సార్ 2014లో ఒక కొత్త జర్నీ. అప్పటిదాకా మీకు రాజకీయంగా పరిచయం ఉన్నా కూడా కేంద్రంలో ఒక లీడ్, అప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. సో ఒక పెద్ద బాధ్యత అనేది ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం, అనేక కష్టాలు, విభజనకు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఒకవైపు రాష్ట్ర సంక్షేమము, మరొక వైపు కాన్స్టిట్యున్సీ, సినిమాలు, వ్యాపారము, ఇన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే సినిమాలు తగ్గిపోయినాయండి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే నేనే కొన్ని వద్దన్నాను. ఎందుకు వద్దన్నాను? ఇప్పుడు సినిమా కాల్ షీట్ ఇచ్చారనుకోండి, వీ హ్యావ్ టు ఒబే దెమ్. నాకు ఇవాళ ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉందంటే లేకపోతే ఎక్కడో చోటకి వెళ్ళాలండి అని చెప్పి అంటే ప్రొడ్యూసర్ దెబ్బతినిపోతాడు, నష్టపోతాడు. అందుకని వద్దులే అని చెప్పి మెల్లగా నేనే తగ్గించుకున్నాను. దాన్ని అందుకే సినిమాలుగా నష్టపోయాను, నిజంగా కెరియర్ నష్టపోయాను దాని మూలంగా కొంత. ఇక మనం ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించం కదా, మనం అంతగా జెన్యూన్గా చేయటమే కాబట్టి మన డబ్బులు కూడా కొంత ఖర్చు పెట్టేవాడిని. ప్రభుత్వం డబ్బులు కొంత ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేసుకుంటూ వచ్చాం. ఆఖరికి నేను మెడ్రాస్లో రాజమండ్రిలో ఇల్లు కట్టించుకుంటే ఇంటికి ఇసుక కావాలంటే గోదావరి నుంచి ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. ఒక ఎంపీ ఎంత పంపించుకోండి అంత పంపిస్తాడు. ఎవరిని ఎంఆర్ఓని అడిగిన పంపిస్తాడు, కలెక్టర్ని అడిగిన పంపిస్తాడు, ఎవరు పోయినా కావాలని పంపిస్తారు. ఫ్రీగా దొరికేదే కదా అని నేను ఎవరిని అడగకుండా మార్కెట్లో కొనుక్కొని ₹1 కూడా నేను ఫ్రీగా ఎవరి దగ్గర తీసుకోకుండా చేసి, అయినా కూడా నన్ను ఇక్కడ మురళీమోహన్ ఇక్కడికి వచ్చేసి ఇసుక అమ్ముకొని కోట్లు సంపాదించాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. మీరు ప్రస్తావించిన అంశమే, సినీ రంగంలో అప్పటి వరకు ఒక అజాత శత్రువుగా, ఎవ్వరితో ఎటువంటి వివాదాలు లేని పరిస్థితి,
వ్యాపార రంగంలోనూ ఎక్కడ కూడా ఒక రిమార్క్ లేనటువంటి కెరీర్. రాజకీయాలకు వచ్చేటప్పటికి ఇది ముందే ఊహించారా? అంటే ఈ బురద జల్లడం ఇవన్నీ ఉంటాయి, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత అనుభవంలోకి వచ్చిందా? అక్కడికి వచ్చాకే అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటే మనం జెన్యూన్గా ఉంటాం, మన గురించి అందరికీ తెలుసు. నా లైఫ్ వైట్ పేపర్ అనుకుంటాను నేను. ఇలాంటిది నా మీద ఇలా మచ్చలేస్తారు, నా మీద ఇలా దుష్ప్రచారం చేస్తారు అనేది నేను ఊహించలేదు. అది ఊహించిన తర్వాత, అది జరిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకు వచ్చింది, మనం దేనికోసం వచ్చాము, ఇది ఏదో ప్రజాసేవ చేద్దామని ఆయన మాట కాదని లేక తీసేలాగా వచ్చాము, ఎందుకు ఇది అని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి నేనే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళగానే ఆయన అన్నాడు, మీ సీటు మీదేనండి, మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి అన్నాడు. సార్ దాని గురించి రాలేదు, నేను మీతో ఒకసారి మాట్లాడాలని వచ్చారండి. ఏం చెప్పు అన్నాడు. ఇంతమంది ఉండగా చెప్పానండి, రూమ్లో ఎవరు ఉండకూడదు, మీరు నేనే ఉండాలి, మీ సెక్రటరీస్ ఎవరు కూడా ఉండకూడదు, ఒక 10 నిమిషాలు టైమే ఉన్నాను. కానీ ఆ 10 నిమిషాల్లో చెప్పాను ఏమి నేను నష్టపోయాను, ఎందుకు నేను వీటికి దూరంగా ఉండాలనుకుంటాను. నా ట్రస్ట్ దెబ్బతింది పోయింది. నా ట్రస్ట్ పెట్టుకున్న దాంట్లో నా డబ్బులంతా దీనికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఏదైనా కానీ చాలా అన్ని విధాలుగా ఆరోగ్యం దెబ్బతింది, ట్రస్ట్ దెబ్బతింది, పైగా బయట విమర్శలు, బ్యాడ్ పోగడాలు, ఇవన్నీ ఎందుకులేని చెప్పి చెప్పాను. మీ మాట కాదని నాకు వచ్చారండి, ఓడిపోయినా అక్కడే ఉన్నాను, గెలిచినా అక్కడే ఉన్నాను, నా శాయశక్తిలో మంచి పనులు చేశాను, ఇక నాకు వద్దండి, నా ఫ్యామిలీ లైఫ్ నేను మిస్ అయిపోతున్నాను, నా హెల్త్ మిస్ అయిపోతున్నాను, నా సినిమాలు మిస్ అవుతున్నాను. సో మీ కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేది అది మీ ఛాయిసా లేకుంటే పార్టీ నిర్ణయమా? ఏది నెక్స్ట్ సీట్ వాళ్ళు ఆఫర్ చేసి? నెక్స్ట్ సీట్ కూడా అప్పుడు కూడా అదే చెప్పేసి వచ్చారు, ఓకే అన్నాడు ఆయన కూడా, వచ్చేసాను. తర్వాత 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి అర్జెంట్గా రా విజయవాడ వెళ్ళాను. మనకి ఎవరో కూడా సూటబుల్ క్యాండిడేట్ దొరకట్లేదు, మీ కోడల్ని ఇవ్వండి, కోడలు నిలబడుతున్నారు. ఏమంటే నేను నిలబడితే ఒకటి, ఆవిడ నిలబడితే ఒకటి, వద్దండి మా వల్ల కాదండి అని ఎంత చెప్పినా వినలేను. మళ్ళీ ప్రెషర్ ఇచ్చాడు, తప్పనిసరి పరిస్థితిలో రూపా మా డాక్టర్ అని పెట్టాల్సి వచ్చింది. కానీ అప్పుడు అది ఒక పెద్ద వేవ్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి ఆ వేవ్లో అందరూ కొట్టుకుపోయారు. సార్, సినీ రంగంలో నట దిగ్గజాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు 2 మూల స్తంభాలుగా చెప్పుకోవచ్చు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. మరొక పక్క సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణన్ రాజు గారు, మీరు, ఇంతమంది ఒక మల్టీ వర్సటైల్. సినిమాలు దాదాపుగా 360 రోజులు తీసుకుంటే సంవత్సరానికి 16-17 సంవత్సరాల సినిమాలు చేసినటువంటి నటీనటులు కూడా ఉన్నారు. కానీ నేటి తరం ఇప్పుడు తీసుకుంటే 2 ఏళ్లకో 3 ఏళ్లకో, ఇంకా చెప్తే 5 ఏళ్లకు ఒక సినిమా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని ఇంత గ్యాప్? అంటే మీరు ఈ జర్నీలో చూస్తున్నటువంటి ఆ వేరియేషన్ ఏంటి? అంటే అప్పట్లో తెలుగు సినిమా అనేది ఒక చిన్న లిమిటెడ్ మార్కెట్ ఉన్న సినిమా అండి. అప్పటికి విభజన కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ మన సినిమా తీస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఆడేది, తమిళనాడులో అసలు రిలీజే చేయనిచ్చేవారు కాదు, కర్ణాటకలో కొద్దిగా వచ్చేది, నార్త్ ఇండియా అన్నదంటే ఏదో పేరే తప్ప ఎక్కడ రిలీజ్ అయ్యేది కాదు. ఓకే. సో మన మార్కెట్ లిమిటెడ్ అన్నప్పుడు మన బడ్జెట్లు కానీ మనం తీసే విధానం కానీ దానికి తగ్గట్టుగా ఉండాలి. నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ రోజుల్లో ఇద్దరు ఒక రోజులు వచ్చి ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారు. బ్రదర్ మీరు నేను హీరోగా చేస్తున్నాం, మన ఫ్యాన్స్ ఏమో వాళ్ళు కొట్టుకుంటున్నారు, నా పోస్టర్స్ మీద వాళ్ళు పేడేస్తారు, మీ పోస్టర్స్ మీద మా వాళ్ళు వేస్తున్నారు, మనం ఇలా కాదు, మనం కొన్ని కండిషన్ పెట్టుకోవాలి అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. మళ్ళీ లిమిటెడ్ మార్కెట్ మంది నిర్మాత బతకాలి అంటే మనం రెమ్యూనరేషన్ ఒకరిని చూసి ఒకళ్ళు పోటీ పడి పెంచుకుంటూ వెళ్తే సినిమా నిలబడదు, నిర్మాత నిలబడ్డు. అందుకని 50,000కి మించి మనం ఇద్దరం తీసుకోకూడదు. హీరో అని మనం డేట్లు ఇస్తే 50,000 రెమ్యూనరేషన్, నీకైనా నాకైనా, అందుకని తీసుకో. మనం 50,000 ఎప్పుడన్నామో హీరోయిన్ వస్తే 30,000 అంటుంది, క్యారెక్టర్ యాక్టర్ వస్తే 15,000 అంటాడు, ఒక కమెడియన్ వస్తే 10,000 అంటాడు, సినిమా బడ్జెట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళు అది నిలబెట్టి చాలా కాలం చేశారు. తర్వాత రెచ్చిపోయింది, పద్ధతి మారిపోయింది, మార్కెట్ పెరిగిపోయింది. ఇవాళ వరల్డ్ మార్కెట్, ఇవాళ పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అయిందంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే వరల్డ్ సినిమాకి కాంపిటీషన్గా ఉండాలంటే ఆ టెక్నిక్, ఆ టెక్నాలజీ, ఆ రిచ్నెస్ ఇవన్నీ కూడా చూపించాలి. కాకుండా ఏదో ప్రాంతీయ సినిమాలు, ఇద్దరు మలయాళ సినిమాలు వచ్చాయి, ఎక్కడో కాలగట్టం పెట్టి తీసేవారు. మనం ఆ సినిమా అట్లా చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతావు కానీ ఇంటర్నేషనల్గా వెళ్దాం. కానీ ఈరోజు కూడా ఒక మలయాళీ ఇండస్ట్రీ కావచ్చు, తమిళ్ ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళ దగ్గర రా మెటీరియల్, అంటే మనం ఇప్పుడు
టెక్నికల్గా సరే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా కూడా ఆ సినిమా యొక్క నేపథ్యము వాటి యొక్క చిత్రీకరణ ఈ అంశాలలో మన వాళ్ళు ఎక్కడో కొద్దిగా ఈక్వల్గానే ఉన్నారంటారా? అంటే మీరు ఆ సినిమా రంగానికి సంబంధించి టెక్నికల్గా మనం అడ్వాన్స్గా ఉన్నా కూడా దేనికి తక్కువ కదండి వాళ్ళు మనకి జంప్స్ లాంటి డైరెక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, అందరు కూడా ప్లస్ ఆర్టిస్టులు కూడా. మేము రొటీన్లోకి వచ్చి ట్రాక్లో పట్టడానికి మాకు 10 సినిమాలు పట్టింది. వాళ్ళు ఫస్ట్ సినిమాతోనే అద్భుతంగా యాక్ట్ చేసేస్తారు. అంటే వరల్డ్ సినిమాని అందరూ ఎక్కడుంటే అక్కడ నుంచి చూసుకోగలుగుతారు. ఆఖరి మన సెల్ ఫోన్లోనే మనం చూసుకోగలిగిన అవకాశం వచ్చింది. ఇప్పుడు మాకు ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమా చూడాలంటే ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చినప్పుడు అక్కడ చూడగలిగేవాడు తప్ప అన్ని చూడలేకపోయేవాడు. ఇప్పుడు అన్నీ కూడా అరచేతుల్లో మిడిపోయేటటువంటి అయిపోయింది పరిస్థితి. దాని మూలంగా ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నిక్ పెరిగిపోయింది. మరి అంత పెద్ద సినిమాలుగా తీయాలంటే టైం ఎక్కువ పడుతుంది, తప్పదు. అయితే అన్ని పెద్ద సినిమాలే తీయాలంటే ఎవరి వల్ల కాదు. అందుకని చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా కూడా. పెద్ద సినిమాలో పెద్ద టెక్నీషియన్లు లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో తీసుకొచ్చి టెక్నీషియన్లు పెట్టి తీస్తారు. ఆర్టిస్టులు కూడా బయట నుంచి తీసుకొస్తారు. కానీ ఇక్కడున్న పరిశ్రమ నమ్ముకొని ఉన్న ఇక్కడున్న చిన్న ఆర్టిస్టులు అందరూ బతకాలంటే చిన్న సినిమా ఉండాలి. చిన్న సినిమా సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ ఇక్కడ బతుకుతుంది. కానీ పెద్ద సినిమాలో ఉండాలి, వాటితో పాటు చిన్న సినిమా కూడా బతకాలి అంటే మళ్ళీ అది కూడా. మీరు 2 అంశాలను చూశారు సార్. మెడ్రాస్లో ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి వచ్చాక ఇక్కడ పురిటి వేదనలు, ఇక్కడ కష్టాలు, అనేక రకాలన్నీ చూశారు. ఒక నిర్మాతగా కూడా మీరు ఒక సినీ నిర్మాణంలో ఉన్న వ్యయ ప్రయాసాలన్నీ మీకు తెలుసు. ఈరోజు సినీ నిర్మాణానికి గతంలో అప్పుడున్నటువంటి సినీ నిర్మాణాన్ని పోల్చమంటే మీరు ఏం చెప్తారు? అంటే మెడ్రాస్లో ఉండగా ఏమయ్యేదంటేనండి, అక్కడ ప్రవాసాంధ్రులు మనం, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అక్కడ. దాని మూలంగా ఏంటంటే అక్కడ ఉన్న మెడ్రాస్లో ఉన్న సినిమా వాళ్ళందరూ గ్రూప్గా ఉండేవాళ్ళు. ఓకే, అందరూ ఎక్కడ ఎవరు ఫంక్షన్ జరిగినా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఎవరు సినిమా రిలీజ్ అయినా ప్రివ్యూ షోస్ చేసేవారు, కలిసి వెళ్ళేవాళ్ళం. ఇవాళ కొత్తగా సినిమా మొదలు పెట్టేవాళ్ళు, రికార్డింగ్ అండి మీరు రండి అంటే అందరూ వచ్చేవారు, విషెస్ చెప్పేవారు. అదొక కలబిడిగా ఒక సిస్టమ్గా ఉన్నాం అక్కడ. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ అయిపోయాం మనం. ఇక్కడ చూసినా కానీ ఎవరికి ఉండే సర్కిల్ వాళ్ళది, ఫ్రెండ్స్ ఎక్కువ, లేకపోతే పరిచయాలు ఎక్కువ, ఎవరెవరో ఎక్కువ. దీంతో ఎవరికాళ్ళే డివైడ్ అయిపోయినట్టు అయిపోయింది. అలా అయిపోవడం మూలంగా కొంత తేడా వచ్చింది. మళ్ళీ దీన్ని కంట్రోల్లోకి తీసుకురావడం కోసం మళ్ళీ మా అసోసియేషన్ పెట్టి ఏమైనా ప్రాబ్లం వస్తే దాని ద్వారా ఇది చేసుకొని ఫిల్మ్ ఛాంబర్ పెట్టి ప్రొడ్యూసర్స్ కౌన్సిలర్స్ పెట్టి ఇవన్నీ పెట్టుకొని చేసుకొని కంట్రోల్లోనే ఉంటాను ఇప్పుడు కూడా. మా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కింద సుదీర్ఘకాలం మీరు సేవలు అందించారు. ఐ థింక్ 2015 వరకు కూడా చాలా యాక్టివ్గా మీ ప్రస్థానం కొనసాగింది. అప్పుడు ఒక లెజెండరీ లైక్ చిరంజీవి గారు కావచ్చు, మీరు కావచ్చు, నాగేశ్వరరావు గారు, సో ఒక ఇండస్ట్రీ అంటే ఒక పండగ వాతావరణం అనేది ఉంటూ ఉండింది. తర్వాత కాలంలో వరుస వివాదాలు, ఈరోజు మరీ ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికలు అంటే వివాదాలకు కేంద్ర బిందువు అనేటటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. కొంత బాధాకరమైన ఆ ఫౌండర్ మెంబర్గా సుదీర్ఘకాలం అందులో పనిచేసినటువంటి వ్యక్తిగా మీ ఆలోచన ఏంటి సార్? అది చాలా బాధపడుతున్నాను దానికి నేను కూడా. ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీ శ్రేయస్ గుర్తు చేసే అసోసియేషన్ తప్ప ఏదో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానో లేకపోతే ఏదో అనుకొని ఫీల్ అయిపోయి ఎలక్షన్స్ వీటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టేయటం, దీనికి కూడా ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. నచ్చలే మరి నాకు. అందుకని మనం దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పి దూరంగా. సార్, ముఖ్యంగా సినిమా రంగంలో మీరు అందించినటువంటి విశేష కృషి, దీని వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ అప్పటికే దిగ్గజ నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ ప్రభావం అంటే మీ మీద ఎంతవరకు ఉంటుంది సార్? ప్రభావం అని చెప్పను కానండి, అంటే నేను ఇందాక మొదట్లో చెప్పాను మీకు, నా 33వ సంవత్సరంలో నేను హీరోగా వచ్చాను. అప్పటికి నాకు 2 పిల్లలు కూడా. నేను మహా ఉంటే ఒక 20 ఏళ్ళు ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండలేదు అనేది నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అంటే జనం చీకొట్టేదాకా ఉండకుండా మనకు మనమే రిటైర్ అయిపోవాలి అనే ఆలోచనతో వచ్చాను. మరి ఇన్ని రోజుల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి. ఇక రెస్ట్ గిస్ట్ అనుకోకూడదు. హీరో చేస్తామా, సెకండ్ హీరో చేస్తామా, గెస్ట్ క్యారెక్టర్ చేస్తామని అనుకోకూడదు. మంచి అవకాశం ఏదో వచ్చినా చేసేయాల్సింది. ఇప్పుడు నేనే హీరోగా ఉన్నయ్యే చేయాలంటే అన్నీ లో బడ్జెట్ సినిమాలను, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బిగినింగ్ ఇవన్నీ.
అదే పెద్ద హీరోతో రామారావుతో చేసాం అనుకోండి, అనంతములో ఉందని చేసినప్పుడు పెద్ద బ్రహ్మాండమైన హిట్టు, బాగా విపరీతమైన పేర్లు వచ్చినాయి, ప్రతిష్ట వచ్చింది. నాగేశ్వరతో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, శోభన్ బాబు గారితో చేశాను, కృష్ణ గారితో అందరితో చేశాను, ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను, వీళ్ళందరితో కూడా. దాంతో ఏమైపోయిందంటే ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. అందరూ అంటే అందరినీ నేను ప్రేమించేవాడిని, అందరూ నన్ను ప్రేమించేవారు, హీరోలు అందరూ కూడా. ఇప్పటికీ ఎవరి దగ్గర మాకు కాంట్రవర్సీ అనేది లేదు. దాని మూలంగా ఐ ఫీల్ మై సెల్ఫ్ హ్యాపీ. ఇక రిటైర్ అయిపోదాం అనుకొని ఒకరోజు నేను అనౌన్స్ చేశాను, ఇక నుంచి నేను హీరో వేయను, మా సొంత సినిమాల్లో కూడా హీరో వేయను, ఇక నుంచి నేను క్యారెక్టర్ రోల్స్ ఏమైనా వస్తే చేస్తాను అని చెప్పి పెడితే 1-2 సినిమాల్లో క్యారెక్టర్ వచ్చినాయి, హీరోయిన్ ఫాదరు, హీరో ఫాదర్ ఇట్లాంటి. వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, అన్నయ్యలాగా ఉన్నాడు. అంటే జనాల ప్రదాకా అలవాటు పడిపోయారు ఒకటి. తర్వాత నాలో పెద్ద మార్పు కూడా లేకపోవడం మూలంగా ఇప్పటికీ కూడా రంగేసేయండి సార్, మీరు మళ్ళీ యంగానే ఉంటారు, వద్దు బాబు. సో అందుకని ఇక అప్పుడు ఇక సినిమానే నమ్ముకుంటే మనం నిలబడలేము అని చెప్పి మళ్ళీ బిజినెస్ చేద్దాం. సినిమాకి ఒక బలమైనటువంటి నేపథ్యం, ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సిచ్యువేషన్స్ అనేవి అనేకం చూసాం. ఉదాహరణకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దాంట్లో కూడా చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఒక ఎమ్మెల్యే, ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎమ్మెల్యే తర్వాత ఎలా శాంతంగా మారిపోతారు, ఆ సినిమా ఒక టర్న్కి క్లైమాక్స్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసాము. అంటే ఇంత వేరియేషన్, దీనికి ఒక పాత్ర సెలక్షన్ మొదటి నుంచి కూడా ఆ నిర్ణయం ఎవరిది ఉండేది సార్? అంటే మీరు ఇంట్లో డిస్కస్ చేసేవాళ్ళ ఒక పాత్రను సెలెక్ట్ లేదు, అది ఇంట్లో డిస్కషన్స్ అయ్యే ఉండేవి కదా, సినిమాకి ఓన్ డెసిషన్, అంటే ఓన్ డెసిషన్స్. అప్పట్లో దాసర్ గారు ఉండేవారు కాబట్టి ఏదైనా అట్లాంటి అనుమానం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, ఆయన సలహా చెప్పేవారు. తర్వాత మనం ఏదో అన్నింటికంటే పెద్ద హీరో అయిపోవాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. మన కెపాసిటీకి మనం హీరోగా కొన్ని చేస్తున్నాం, సక్సెస్ అయ్యాం, మనం ఓన్ ప్రొడక్షన్ చేసాం, సక్సెస్ అయ్యాం. అలాగే పెద్ద హీరోలతో అందరితో కూడా యాక్ట్ చేస్తేనే పెద్ద సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు అప్పుడు బిగినింగ్ మా అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, తర్వాత ఇవన్నీ మరి కలర్లోకి వచ్చాం. అందుకని అట్లా అందరితోనే చేశాను, అందరు హీరోలతోనూ చేశాను, అందరితోనూ ఫ్రెండ్షిప్. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలైనా కూడా ఇప్పుడు ఒక్కొక్క సినిమా అంటే మా తరం ఇప్పుడు మేము చూస్తూ ఉంటే, అంటే మేము బాగా సినిమాలు చూడడం వచ్చేప్పటికి కలర్ సినిమాలు వస్తున్నాయి, సౌండ్ సిస్టమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి మోనో ట్రాక్ కావచ్చు, లేకుంటే పాటల ఇది కావచ్చు, సినిమాలలో అశ్లీలత అనేటటువంటి ఒక అంశం మీద అప్పుడు కొన్ని విమర్శలు అవి వచ్చాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు సినిమాలు ఇప్పుడు చూసి ఇప్పుడు వాటితో కనుక పోలిస్తే అవి అసలు అశ్లీలతనో లేకుంటే ఆ విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్పుడు వచ్చిన విమర్శల్ని ఇప్పుడు వచ్చే విమర్శల్ని. సో 2 తరాలకి ఒక బ్రిడ్జ్లా ఉన్న మీరు ఎలా చూస్తారు ఆ విమర్శల్ని? అంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, వరల్డ్ సినిమా మన చేతిలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు జనరల్గా ఎవరైనా భోజనానికి పిలిచారు అనుకోండి, చక్కగా శుద్ధమైన పప్పు, పులుసు, పచ్చడి వేసి పెడితే బాగుందండి అంటాం. అదే ఇంకో చోటకి వెళ్ళినప్పుడు నాన్ వెజిటేరియన్ అంతా పెట్టి ముందు మందులు గిందులు ఇట్లా ఇచ్చి చేస్తే ఎవరైనా ఏది కోరుకుంటారు, అదే కావాలని కోరుకుంటారు. సినిమా కూడా అంతే. ఓకే, ఓ పక్కన వరల్డ్ సినిమా చూస్తున్నాం, వరల్డ్ సినిమాలో ఏం చూపిస్తున్నారు అది మనం చూపించాలి. బయట సినిమా మన ఇతర దేశాలకు వెళ్ళి మన సక్సెస్ అయ్యింది అంటే వాళ్ళకి మన పోటీగా ఉండాలి. అందుకని కొన్ని మార్చుకున్నాం. ఇప్పుడు ఇదివరకు పరిస్థితులకి ఎన్ని మార్పు వచ్చిందండి సమాజంలో. ఇదివరకటి రోజుల్లో అబ్బాయి అమ్మాయి ఒకళ్ళు చూసుకునేవారు కాదు, పెద్దలు మాట్లాడుకొని పెళ్లి సంబంధం కుదిర్చేవారు. మరి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది అది, అబ్బాయికి అమ్మాయికి మధ్యలో తెరగడతారు. అంటే అబ్బాయి ఎలా ఉన్నాడో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎలా ఉందో అబ్బాయికి తెలియదు. జీలకర్ర బెల్లం ఇద్దరు నెత్తి మీద పెట్టిన తర్వాత అప్పుడు తెరదీస్తారు. అంటే ఆ తెరదీసే వరకు నేను ఎవరిని చేసుకోబోతున్నాననేది అమ్మాయికి తెలియదు, నా భార్య ఎలా ఉందనేసి అది అబ్బాయికి తెలియదు. అప్పుడు తెలిసిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరిగిపోయింది, ఈ జీవితం ఇంతే అని సెటిల్ అయిపోయేవారు తప్ప దాన్ని ఎదురు తిరిగేవారు, బంధానికి విలువ ఇచ్చేవారు. వాడి సిస్టమ్ మారిపోయింది అసలు. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా, ఒకళ్ళొకళ్ళు 4 రోజులు తిరిగి రాకుండా ఎవరు చేసుకోవట్లే. మరి పద్ధతి దాంతోపాటు మనం కూడా కొన్ని మారాలి. దర్శకుల్లో మీరు అనేక మంది దిగ్గజ దర్శకులతో వర్క్ చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, స్టైల్. కొంతమంది సామాజిక స్పృహ నేపథ్యంలో సినిమాలు తీస్తుంటే, కొంతమంది కమర్షియల్ ఎలిమెంట్స్ తీస్తుంటే, మరి కొంతమంది పాటలు లేకపోతే డ్యాన్స్ ఇట్లాంటి ఎలిమెంట్స్ తీసుకుంటుంటారు.
సో మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, సో ఈ టైప్ ఆఫ్ ఇది అని చెప్పని ముందుగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు ఆయన ఎర్రజెండా అని చెప్పి తీసినటువంటి మహా అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి, ప్రేమాభిషేకం లాంటి సినిమాలు ఉన్నాయి, అనేక రకాలు వస్తున్నారు. సో కానీ మీ వరకు వచ్చేప్పటికి దాసరి గారితో ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో ఒక పెద్ద తరహాగా, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఆయన ఉన్నంత వరకు కూడా చేశారు. సరే, పార్టీలు, రాజకీయాలు, నేపథ్యం ఏదైనా కావచ్చు, అనుబంధం ఎలా ఉండేది సార్ అప్పటి ఆ తరంతో? దాసరి గారిని నేను మర్చిపోతే ఇక అంతకంటే ఇదే కోటి ఉండదు. నా మొదటి సినిమా అయిన తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోవచ్చు, కానీ రెండో సినిమా తిరుపతి అనే ఒక సినిమా చేసాం. దాంట్లో ఆయనతో పరిచయం అవటం, ఆయన నెల రోజుల పాటు కలిసి చేసాం, ఉన్నాం. ఓకే. అందరూ కూడా కర్ణాటకలో చేసాం ఆ సినిమా, మైసూరు, బెంగళూరులో. చూసి నన్ను బాగా పరిశీలించి, మురళి నేను గట్టిగా ఎంకరేజ్ చేస్తాను, నా సినిమాలు అన్నింటిలో నువ్వు ఉంటావు, నీకు మంచి మంచి సినిమాలు ఇస్తాను, నేను మంచి హీరోయిన్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజున అక్కడే బెంగళూరులోనే మాట ఇచ్చారు. ఇచ్చిన మాట 100% నిలబెట్టుకున్నారు. ఎన్ని సినిమాలు అండి ఆయన సినిమాలు చేసింది. సో సింహభాగం దాసరి గారికి ఇవ్వాల్సింది. పెద్ద డైరెక్టర్లు అందరితోనూ చేశాను. బాపు గారితో చేశాను, విశ్వనాథ్ గారితో చేశాను, వి మధుసూదన్ రావు గారితో చేశాను, తాత్యం ప్రకాశ్రావు గారితో చేశాను, రాఘవేంద్ర గారితో చేశాను, అందరం. సో వీళ్ళల్లో ఈ డైరెక్టర్తో చాలా కష్టమండి, పని రాక్షసుడు, ఈ డైరెక్టర్ దగ్గర ఉంటే మనకి ఆ ఫ్రీడమ్ ఉండదు అనేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్? అలాంటిది ఉంటే ఏదైనా చెప్పాలంటే ముందు దాసరి గారి పేరే వస్తుంది. ఆయన పగలు రాత్రి అనేది తేడా లేదు, సినిమా మొదలు పెడితే ఇది అయిపోవాలి, ఇది. అందుకని ఆయన పని రాక్షసుడు కరెక్ట్గా చెప్పాలంటే. షెడ్యూల్ మీకు ఆ షెడ్యూల్లో అయిపోవడం, దానికి ఒక ప్లానింగ్ అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యాయి కదా సార్ అప్పుడు? 100%. ఇప్పుడు మేము తీసిన సినిమాలు కానీ, నేను యాక్ట్ చేస్తున్న సినిమాలు కానీ 3 నెలల్లో 3 monthsలో ఇవాళ స్టార్ట్ చేస్తే 3 నెలలకి సినిమా, నెలకే షూటింగ్ అయిపోద్ది, 4 రోజులు ఎడిటింగ్లు, డబ్బింగ్లు ఇవి జరుగుతాయి, రికార్డింగ్లు అన్నీ చేస్తే 3 నెలలు అయ్యేటప్పటికి ఫస్ట్ కాపీ వచ్చేసేది. డేటు ఒక 4 వారాలు అటు ఇటులో చూసేసి రిలీజ్ చేసుకునేవాడు. ఆ బడ్జెట్ చిన్న బడ్జెట్లో ఉండేది, ఇది వచ్చేసి 4 వారాలు భారీ ఆడింది అనుకోవటం, సక్సెస్, మళ్ళీ ఇంకో సినిమా దిగటం, అలా వెళ్ళాం. అందుకని మార్పుతో పాటు మనం కూడా కొన్ని మారాలి, మార్క్ తప్పదు. నేను ఇంకా ఓల్డ్ స్టైల్లోనే ఉంటాను, ఓల్డ్గానే చేస్తానంటే కుదరదు కదా. కాలంతో పాటు మనం కూడా మారాలి, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో మీ లైఫ్లో ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే మీరు ఎవరిని చెప్తారు? ఇట్లా ఫలానా అని ప్రత్యేకంగా నేను ఎవరి పేరు చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళలో ఉన్న టాలెంటు, వాళ్ళలో ఉన్న మంచితనం, వాళ్ళ అలవాట్లే మనం చూసే, ఈ మనిషిలో ఇదిగో ఈ మనిషిలో ఇన్ని ఉన్నాయి, కానీ ఈయనలో ఒక చెడ్డ ఇది ఉంది, అది అన్నీ మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం వాళ్ళతో ఫాలో అవటమే తప్ప నాకు ఈయనతో ఇన్స్పైర్ అయ్యేది ఇది చెప్పను నేను ఎవరికి. ఓకే సార్, ముఖ్యంగా మురళీమోహన్ గారు అనుకోగానే మాకందరికీ కూడా అనేక మందితో మీకు అనుబంధం ఉన్న శోభన్ బాబు గారితో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అది ఏ రకమైనటువంటిది? సినిమా పరంగాన, వ్యాపార పరంగాన, వ్యక్తిగతంగాన ఎలా చూస్తారు? నేను ఇంకా సినిమాలకు రాకముందు విజయవాడలో చేసుకునేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు ఆయన శోభన్ బాబు గారు ఒక సినిమా అవుట్డోర్ కోసం అని విజయవాడ వచ్చారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఒక అతను కూడా సినిమాలో ట్రై చేసి కాక తిరిగి వచ్చేసి విజయవాడ బిజినెస్ చేసుకుంటేవాడు. అతను నా దగ్గరికి వచ్చి, శోభన్ బాబు గారు వచ్చారు, ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారు, ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ ఉండదు, నన్ను 6 తర్వాత రమ్మని చెప్పారు, వెళ్తున్నాను నేను, మీరు కూడా వస్తారా అన్నాడు. అప్పటికి నాకు తెలియదు కదా, పరిచయం లేదు కదా అన్న, నా ఫ్రెండే కదా, నేను తీసుకెళ్తాను కదా అన్న. ఆయన పిలవకుండా వెళ్తే బాగోదేమో అన్నాడు. లేదు రా అని చెప్పి తీసుకెళ్ళాడు, కూర్చున్నాడు, చాలా మర్యాద చేశారు, అంతా అయిపోయింది. నా ఇంకే చూస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నాడు. ఇట్లా బిజినెస్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం. అది లేదండి, మీరు సినిమాకి పనికి వస్తారు, ఎందుకు సినిమా ట్రై చేయరు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ ఉంది, బిజినెస్ చాలా బాగుంది, అందుకని వద్దనుకున్నా, చాలా ఆఫర్లు కూడా వచ్చినాయి కానీ వద్దనుకున్నా. అది బిగినింగ్. దాని తర్వాత క్రాంతికుమార్ గారు వాళ్ళే శారదా అని ఒక సినిమా తీశారు. విశ్వనాథ్ గారు డైరెక్టరు, శోభన్ బాబు గారు శారదా హీరోయిన్స్ రాజమండ్రిలో చేశారు షూటింగ్ మొత్తం. అప్పుడు వీళ్ళు
షూటింగ్ చూద్దు కానీ రావయ్యా ఇది అనేవారు. అంటే నాకు ఆఫీస్ వదిలి రాలేరండి, షాప్ వదిలి రాలేను అనేవాడిని. శనివారం సాయంత్రం రాజమండ్రి వెళ్ళేవాళ్ళం. శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, ఆదివారం పగలాకుండి ఇప్పుడు సోమవారం నాడు పొద్దున్నే బయలుదేరి విజయవాడ వచ్చి బిజినెస్ చూసుకున్నాడు. అక్కడ సోమబాబు గారితో మళ్ళీ పరిచయం మీరు మళ్ళీ కూడా ఆయన అన్నాడు, మీరు ట్రై చేయండి బాగుంటుంది, సక్సెస్ అవుతారు మీరు, అది అని. వద్దులేండి అనే విషయం. తర్వాత అనుకోకుండా యాక్టర్ అయిన తర్వాత ఆయన షూటింగ్లో చూసి నేను అప్పుడే చెప్పాను మీరు అంటే 10 ఏళ్ళ ముందు వచ్చి ఉండేవారు అది అన్నాడు. సర్లేండి దాన్నే ఉంది అని చెప్పాను. అన్న తర్వాత బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. తర్వాత మా సినిమాకి ముగ్గురు మిత్రులు సినిమాని తీసేటప్పుడు ఆయన కాల్ షీట్లు అడిగారు. ఏమంటే మేము తీస్తున్న జైవేరి సంస్థ కింద సినిమా తీస్తున్నాం, ఇందులో ముగ్గురు మిత్రులతో ఉన్నది, ఒక డాక్టరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లాయరు. శోభనబాబు గారు ఏమో డాక్టరు, నేనేమో ఇన్స్పెక్టరు, చంద్రమోహన్ గారు ఏమో లాయర్. ఈ సినిమా అండి దీంట్లో మీరు హీరోగా వేయాలండి అని అడిగారు. తప్పకుండా ఇప్పుడు దాకా తీసిన సినిమాలు కూడా బాగా తీస్తున్నారు, ఫస్ట్ పెద్ద హీరోని పెట్టి తీస్తున్న సినిమా అనమాట అది. అప్పుడు దాకా నేనే హీరోగా చేశాము అని డేట్లు ఇచ్చారు. బాగా జరిగింది సినిమా, అది కూడా పెద్ద హిట్ అయింది. ఓ రోజున అడిగాడు ఆయన, ఏమంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ సంపాదన అన్నాడు. సార్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం, అందుకని నాకు నచ్చిన సినిమాలు తీసుకుంటున్నాను, నాకు నచ్చిన సినిమా నేను రైట్స్ కొనుక్కుంటున్నాను. అలా కాకుండా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా ఉన్నానండి. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో చేరాను. మిగిలిన అన్ని బాగున్నాయి కానీ ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తారు అన్నాడు. అంటే తప్పు ఎందుకు కదండి, చాలా మంచి వాళ్ళు అండి అన్న. వాళ్ళు మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారా ఎప్పుడైనా అన్నాడు. అస్సలు కూర్చోరండి అన్నాడు. మీరు వెళ్ళి కూర్చోరు, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, వాళ్ళు ఏదో లాభాలు మంచి మీకు ఇస్తున్నారని మీరు అనుకుంటే మీ అంత తెలివితో కూడా ఇంకోళ్ళు లేరండి అన్నాడు. అది ఏం లేదండి అన్నాను. కానీ అనుకోకుండా సంవత్సరం తిరిగాడు ఒక కంపెనీ, ఇంకో 6 నెలల్లో ఇంకో 2వ కంపెనీ 2 మూతపడిపోయింది. పెట్టి డబ్బులు పోవటమే కాకుండా వాళ్ళు చేసిన అప్పులు నా మీద పడి. ఓకే, అంటే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి నేను సౌండ్గా ఉన్నాను కాబట్టి నా మీద పడ్డారు, ఇవ్వక తప్పదన్నారు. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ మీ అన్ని అప్పులు తీర్చడం. వాళ్ళకి ఒకటి చెప్పారు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, నేను ఆర్టిస్ట్గా తెలిసావు కానీ మేము ఎప్పుడూ కలుసుకోలేదు. మీరు కంపెనీకి అప్పులు ఇచ్చారు, ఆయన సరిపోయారు, లేకపోతే ఆయన మూసేశాడు. మీరు నన్ను అడుగుతున్నారు, నాకు నైతిక బాధ్యత ఉందని అంటున్నారు కాబట్టి నేను ఇస్తాను. మీరు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో లిస్ట్ ఇవ్వండి నాకు. ఓకే, ఇంట్రెస్ట్ అసలు ఇవ్వను, ₹1 కూడా ఇంట్రెస్ట్ ఇవ్వను. మీరు ₹1,00,000 ఇస్తే నేను 50,000 ఇస్తాను. దీనికి కనుక మీరు ఇష్టపడితే మీ అప్పులు తీరుస్తారండి. సో వన్ టైం సెటిల్మెంట్ అంటే అదే అలా దాని కుదురుద్దా లేదంటే పోనీ ఇంట్రెస్ట్ వరకు మానేసినా నా ఫుల్ డబ్బు మాకే ఉన్నాను. నాకు కెపాసిటీ లేదు, నేను ఇవ్వలేను. కెపాసిటీ ఉంటే ఇచ్చి ఉండేవాడేమో, నేను ఇవ్వలేనండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా చేసుకున్నాను. వాళ్ళు 1 వారం అయిన తర్వాత వచ్చి సరేనండి మీరు చెప్పినట్టుగా అట్లా ఇవ్వండి అంటే ఇచ్చారు. మొత్తం అందరికీ బాకీలు తీర్చేసాం. అప్పుడు దాకా ఉన్న డబ్బులు సంపాదించిందంతా అయిపోయింది. మళ్ళీ సోమబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి ఆ రోజులు మీరు అన్నారు, మీరు అన్నదే నిజమైందండి, ఆ 2 కంపెనీలు మూతపడి చాలా నష్టపోయారండి అని అప్పుడు అడిగాను. ఏమంటే మరి నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ తీసుకుంటారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అన్నాయి. అడిగితే ఆయన అన్నాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి ఉంది. ఆ 1 వంతు భూమిలో ఎడారులు ఉన్నాయి, నీళ్లు దొరకవు, అక్కడ ఉండరు, మంచు పర్వతాల మీద ఉండలేరు. అందుకని నివాసయోగ్యమైన స్థలాలు చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్గా. అంటే ఒక 15% ఉంటుంది. జనాభా చూసుకుంటే వరల్డ్ అంతా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి ఆలోచించి నా ప్రతి రూపాయి ల్యాండ్ మీదే పెడుతున్నానండి అన్నాడు. నాకు అనిపించింది, ఎంత మంచి మాట చెప్పారండి. అందరికీ తెలిసిందే, చరిత్రలో చదువుకుంటాం, ఇంత సముద్రం ఉంది, ఇంత ఎడారులు ఉన్నాయి, ఇంత మంచి పర్వతాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ సైడ్గా ఆలోచించలేదు. చాలా మంచి పని చేస్తారండి, వండర్ఫుల్ అండి అన్నాడు. మీరు కూడా చేయండి అన్నాడు. ఎక్కడి నుంచి మీరు చెప్పారు కదా, ఎక్కడి నుంచి నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని దాని మీదే అని. అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే నాది చాలా మినిమం, వాళ్ళది రూపాయితో పోల్చుకుంటే అది 10 పైసలు నా కెపాసిటీ. అప్పటి నుంచి ఎక్కడ ల్యాండ్ దొరికితే 1000 గజాలు దొరికితే కొనుక్కోవడం, ఒక ఇల్లు ఏదైనా అపార్ట్మెంట్ దొరికితే కొనుక్కోవడం, అట్లా కొనుక్కుంటే మొదలు పెట్టుకుంటూ వచ్చాం. షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి.
షిఫ్ట్ అయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం హీరోగా వేయటం అనేసాను. క్యారెక్టర్ రాల్స్ కూడా వచ్చి సరిగ్గా రాలేదు. అప్పుడు అనుకున్నాను అనమాట, మళ్ళీ మనం ఇంకా సినిమాలే పట్టుకొని ఎలాడితే మనం సంపాదించిన తర్వాత దీనికి అయిపోద్ది, మళ్ళీ మనం బిజినెస్ చేయాలి అని వచ్చి అప్పుడు శోభన్ బాబు గారు చెప్పాడు మాట నేను గుర్తుపెట్టుకొని రియల్ ఎస్టేట్ ప్రారంభించినప్పుడు ఇక్కడ అందరూ కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. ఓకే. రియల్ ఎస్టేట్ అంతా రౌడీజం గోడాయిజం ఉంటుంది, చీటింగ్ ఎక్కువ ఉంటుంది, నీలాంటి వాళ్ళు పనికిరాదు, నువ్వు చేయలేవు అని అంటే ఒకటే చెప్పాను. రియల్ ఎస్టేట్కి ఒక సైడ్ చూస్తారు, కాయిన్కి రెండు పక్కల బొమ్మ బొరుసు ఉన్నట్టుగా నేను వేరే చోటు చూస్తాను. ప్రతి వ్యక్తి కూడా పెళ్ళయిన తర్వాత తనకంటూ ఉద్యోగం వచ్చిన తర్వాత తన లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక అందరు సామాన్యుడి జీవిత కళ. ఆ కళలో మీ దగ్గర అన్ని డబ్బులు లేకపోతే కనీసం ఒక 1000 గజాల స్థలం, ఒక 100 గజాల స్థలం కొనుక్కుందాం అనుకుంటారు, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందామని. అదొక డ్రీమ్. ఆ డ్రీమ్ని నిజం చేసే వ్యాపారంగా నేను భావిస్తున్నాను. ఇందులో ఎక్కడ చీటింగ్ అనేది ఉండటానికి లేదు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. వాళ్ళు రేపు పొద్దున వద్దు అని అమ్ముకుంటే దానికి రూపాయికి 10 రూపాయలు లాభం వచ్చేటట్టు ఉండాలి. నేను అదే చూస్తున్నానంటే అదే చేస్తానంటే అని అదే చేశాను. సూపర్ సార్. కానీ శోభన్ బాబు గారు తీసుకున్నటువంటి ఒక అద్భుత నిర్ణయం, లేకపోతే అది ఆయన వ్యక్తిగతమా, కానీ ఇక నేను సినిమాల్లోకి రాకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత నా రూపం ఇలాగే గుర్తుండిపోవాలి ప్రజలకి అని చెప్పని వారు ఇంకా మళ్ళీ ఎక్కడా రాలేదు అని చెప్పి. అవును, రాలేదు కూడా. సో అటువంటి అంటే దానివల్ల పరిశ్రమ కూడా కొంత అంటే ఒక మంచి నటుడు ఇదిలోనే కూడా అది వ్యక్తిగత నిర్ణయం. సో మీ భవిష్యత్ నిర్ణయాలు ఏంటి సార్? అంటే మీకు రానున్న రోజుల్లో సో మీ యొక్క యాంబిషన్ ఏంటి? వేరే యాంబిషన్ అంటూ ఏం లేదండి. ఇప్పటికీ కూడా నేను రిటైర్, మా వాళ్ళు నన్ను రిటైర్ చేశారు కానీ నేను మాత్రం రిటైర్ అవ్వాల. ఐ విల్ మేక్ మై సెల్ఫ్ బిజీ ఆల్వేస్. అందుకని చేతనైనంత వరకు చేస్తూ ఉంటాం, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఖాళీగా కూర్చొని ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటే ఉన్నాయి లేని అన్నీ లేనిపోయిన జబ్బులేని వస్తాయి. అందుకని యాక్టివ్గానే ఉంటాను ఇప్పటికీ కూడా. అలా యాక్టివ్గా ఉంటూ చేస్తూ మన సమాజ సేవ కూడా ఎంతవరకు చేయాలో అది చేయటం అనేది తప్ప వేరే ఇంకోటి కాదు. భారతదేశం అంటేనే ఒక సమాఖ్య స్ఫూర్తి. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలకి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే P4 అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా తీసుకొని వచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ దీంతో కూడా పార్ట్నర్షిప్ దీంట్లో తీసుకొని వచ్చి అప్లిఫ్ట్ చేయాలి, ఎవరైతే అణగారిన పరిస్థితులు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావాలనేటువంటి ఒక నేపథ్యం. అనేక మంది ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్స్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నటువంటి, మీరు ఈ కాన్సెప్ట్ని ఎప్పుడో అంతకుముందే రాజకీయాలకు రాకముందే మొదలుపెట్టినటువంటి ఇది. సో ఇప్పుడు ఈ గౌరవ ప్రధాని మోడీ గారు కావచ్చు, లేకుంటే చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పిలుపుకి సో మీ వంతు కృషిగా మీరేమైనా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారా? మీరేమన్నా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారా? ప్రజెంట్ అట్లాంటివి ఏం చేయట్లేదు కానండి, ఎంకరేజ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలకి అందరికీ కూడా తెలియజెప్తాను. మోడీ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనకి ఇవాళ డాలర్ అంటే 100 రూపాయలకి వెళ్ళిపోయింది. కరెక్ట్. 2 రూపాయలకి మన 2 రూపాయలకి డాలర్ వచ్చేటట్టుగా ఉండే పరిస్థితి రావాలంటే అని చెప్పి కొన్ని చెప్పారు. ఏం చెప్పారు అందులో అంటే, మనం అందరం కూడా ఇక్కడ అన్నీ చేయగలం, కానీ బ్రాండ్ మీద ఏదో ఇది పేరు, ఆ బ్రాండెడ్ ఇదోటి. బట్టలు వేసుకుంటే బ్రాండెడ్ షర్టు, ఇదే షర్టు బ్రాండెడ్ అయితేనేమో 2000 ఉంటుంది, మామూలు షర్ట్ టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటేనేమో 300కి వస్తుంది. కానీ బ్రాండెడ్ అని వెళ్తాం. వాటర్ బాటిల్స్ ఇవాళ ఎంతమంది ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతారు? మంచిళ్ళు కావాలంటే ఎవరన్నా బిందెలో నీళ్ళు తీసుకుని రోజులు పోయింది, అందరూ వాటర్ బాటిల్స్. ఆ వాటర్ బాటిల్ చూస్తే ఆ వాటర్ బాటిల్లో ఆ కిన్లేనో లేకపోతే కోకనో ఏదో ఇదోనో వాళ్ళ టైటిల్ మాత్రం ఆడిది, బాటిల్ మంది, దాంట్లో ఉన్న నీళ్లు మనవి, దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ మంది, ఒక లేబుల్ మాత్రం ఆడిది. ఎంత డబ్బు తీసుకెళ్ళిపోతారండి వాళ్ళు. ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 20 రూపాయలు అవుతుంది కదా, 20 రూపాయలు ఆడి ఖర్చు ఎంత, ఇప్పుడు ఎంత తీసుకుపోతున్నాడు. ఇలా ప్రతి ప్రోడక్ట్, ఒక షాంపూ మనం చేసుకోలేమా, ఓ సోప్ మనం తయారు చేసుకోలేమా, ఎన్నో ఉన్నాయి ఇట్లా. రోజువారీ చేసే చిన్న చిన్నవన్నీ కూడా ఇంత కెపాసిటీ ఉండి, ఇంత మ్యాన్ పవర్ ఉండి, పక్కన ఉన్న చైనా చూడండి ఎంత అభివృద్ధి, డే అండ్ నైట్ వెళ్ళిపోతారు వాళ్ళు ఫాస్ట్గా. వాళ్ళు అక్కడ దొరకని అమౌంట్ లేదు, వస్తువు లేదు, కరెక్ట్, అంత బాగా చేసుకుంటారు. మీరు కూడా అట్లా చేయండి, విదేశీ వస్తువులను కొట్ట బానేయండి,
ఇస్తే మనం కూడా గ్రోత్ అవుతామని చెప్పి ఇచ్చిన సలహా. లోకల్ ఫర్ వోకల్ అని చెప్పి ఒక కార్యక్రమం సిమిలర్. అందుకనే ఇది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అమెరికానో ఇదైనా అనుకోదు, మేక్ ఇన్ ఇండియా అని ఈయన మంచి పిలిపించారు. దాంతో ఇప్పుడు ఇండస్ట్రియల్గా కూడా చాలా వరకు మనం చేసుకోగలుగుతున్నాం, ఇంకా చేయాలి. సార్, ఏపీ ఇప్పుడిప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో వెళ్తోంది. అక్కడ ఉన్నటువంటి అనేక రకాల అవకాశాలు కూడా మనకు సహజ వనరులకు తక్కువేం కాదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి తీసుకుంటే అద్భుతమైన లొకేషన్లు కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా మనకు ఏదన్నా అంటే అక్కడికి వెళ్ళొద్దు అని కాదు, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు మనకి ఇంతగా లేవు, దీనివల్ల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు దొరకట్లేదు అని చెప్పి అంటుంది. సో ఈ రంగానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా సో మీరు ఎలా దాన్ని నిర్వచిస్తారు? సో కొత్తగా షూటింగ్ లొకేషన్స్ కానీ, స్పాట్స్ కానీ, లేకుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పన కానీ ఈ పరిశ్రమ ఎంతవరకు దోహదపడుతుంది? అంటే సినిమా పరిశ్రమ అనేది టాలెంట్ ఉన్నట్టు వర్కర్సే కావాలండి. వాళ్ళు గబుక్కను తీసుకొచ్చి కొత్తగా ఇట్లా యాక్ట్ చేయంటే చేయలేడు. కెమెరామెన్ అంటే ఏంటి, ఎలా తీయాలి, ఏ లైట్ ఎక్కడ వేయాలి అనేది తెలియాలి. టెక్నికల్ జాబ్స్ ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా మెడ్రాస్లో, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంతానేమో బాంబేలో ఉండేది, ఈస్టర్న్ ఇండియా అంతానేమో కలకత్తాలో ఉండేది, సౌత్ ఇండియా మెడ్రాస్లో ఉండేది. ఈ ఇండస్ట్రీని మనం తెలుగు ఇండస్ట్రీని మనం ఇక్కడ తీసుకురావాలి అని చాలామంది చాలా ప్రయత్నం చేశారు. తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడం అయినా, మలయాళం అయినా, మధ్యలో హిందీ అయినా, ఇవన్నీ కూడా మెడ్రాస్లో జరిగాయి. ఎప్పటికప్పుడు మన స్టేట్కి లేకపోతే అని ఎన్నో ఏళ్ళకు ట్రై చేస్తే చివరికి తెలుగు ఇక్కడికి తీసుకురాగలిగాం. కన్నడం వాళ్ళకేమో బెంగళూరు, మైసూరుకి వెళ్ళిపోయారు, మలయాళం వాళ్ళంతా ట్రివెండ్రమ్ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలంటే ఇంతమంది వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకొని పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటూ ఇప్పుడు చేయాలి. చాలా కష్టపడ్డాం ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవడం కోసం. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ విడిపోయి మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండరా అని అడుగుతున్నారు చాలామంది. ఓకే, ఇది మాటికి మార్చేది ఇది కాదు. ఇది అవును, ఇది తెలుగు రాష్ట్రం కదా, ఇక్కడ తీస్తే అక్కడ చూడాలి, అక్కడ తీస్తే ఇక్కడ చూడాలి. అందుకని తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అనేది లేదు. ఇది కంబైన్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు స్టేట్. ఇవాళ మన తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మంచి లొకేషన్స్ అన్నింటికి వెళ్తున్నాం, చాలా వాటికి వెళ్తున్నాం. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ఈయన బాలచంద్ర గారు మొదలుపెట్టారు ఫస్ట్ మరో చరిత్ర అన్న సినిమాలో. రాజమండ్రి, గోదావరి వంతాలు, వైజాగ్ ఇవన్నీ చూపిస్తాం. వంశీ గారి సినిమాలో చూసుకుంటే బోర్డు ఉంటాయి. బాపు రమణ గారి సినిమాలు చూస్తే గోదావరి లేకుండా అసలు సినిమా ఉండదు. వాళ్ళు చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తున్నాం. సార్, అంటే నటులలో పరభాషా నటులు, సొంత భాషా నటులు అనే భేదం ఉంటుందంటారా? ఉండకూడదండి. ఉండకూడదు అంటే నటుడు అన్న తర్వాత నటనే ముఖ్యం తప్ప ఏ భాష అనేది కాదు. అలా అని చెప్పి అందరినీ పరభాష వాళ్ళని తీసుకొచ్చేస్తే దీన్ని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళందరూ వీళ్ళేమైపోవాలి. అందుకని ఒక సపరేట్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అతనికితే బాగుంటాడని తీసుకురాడు. ముద్దరంట్లా వాడికి తీసుకున్నాడు, బోర్డు రిమైండ్ చేస్తాడు. నెంబర్ 1 వాడు ఎక్కడ నుంచాడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి, వాడి అసిస్టెంట్స్ కూడా ఫ్లైట్లో తీసుకొచ్చి, వాడు మేకప్ వాళ్ళు కూడా ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్ ఇచ్చి స్టార్ హోటల్స్లో పెట్టి ఎంత అవుతుంది? ఆ మాత్రం క్యారెక్టర్ ఇక్కడ బలాలు చేసేవాళ్ళు లేరా? అందుకని ఇంపార్టెంట్ హీరో మేజర్గా హీరోయిన్ అది కదా మెయిన్. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ విలన్ క్యారెక్టర్ ఇంకోటి ఇటీ ఉంటాయి. ఆ వెరైటీ కోసం కొత్త వాళ్ళని తీసుకురావచ్చు, కానీ ప్రతి చిన్నదానికి కూడా బయట నుంచి తీసుకురావటం అనేది తప్పది. ఇక్కడ ఇండస్ట్రీ బతుకుద్ది, ఇక్కడ ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, వాళ్ళ బతుకు కూడా ఉండాలి కదా. వాళ్ళు ఇది వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకుందాం అంటే వెళ్ళలేరు, చేయలేరు. కరెక్ట్ సార్. నాణానికి బొమ్మ బొరుసున్నట్టే ప్రతి పరిశ్రమలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఒక సినీ పరిశ్రమకు వచ్చేటప్పటికే ఒక ఘటన ఏదైనా జరిగితే దాన్ని మ్యాగ్నిఫైజ్ చేస్తూ, ఒక భూతద్దంలో చూపిస్తూ సినిమా ఇండస్ట్రీ అంతా ఇంతే అనేటటువంటి ఒక దుష్ప్రచారం నిజంగా చెప్పాలంటే ఒక బాధాకరం. దాని నేపథ్యాన్ని కూడా మనం తీసుకుంటుంటే అనేక రకాలైనటువంటి కాస్టింగ్ కౌచ్ అనవచ్చు, లేకుంటే ఎక్కడైనా ఏదైనా ఈ మాదక ద్రవ్యాలు లాంటివి చేస్తే వాటి మూలాలు వచ్చాయని
ఈ ప్రచారాల నేపథ్యంలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఎందుకు ఇలా జరుగుతోంది? వీటి నుంచి పరిశ్రమని కాపాడడానికి, లేకపోతే పరిశ్రమకి ఇటువంటి మరక అంటకుండా ఉండాలి అని చెప్పని ఏదన్నా ప్రయత్నం అయితే జరుగుతుందా సార్? మేము అద్దాల మేడ అని ఒక సినిమా చేసాం, దాసర్ గారు డైరెక్టర్. అందులో ఏంటంటే ఒక సినిమా యూనిట్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టర్లు అందరూ కలిసి ఒక విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ షూటింగ్ చేసుకొని రావాలి. అది కథ. ఆయన డైరెక్టరే ఆ సినిమాలో డైరెక్ట్ క్యారెక్టర్ చేశాడు. నేను హీరో కాకపోయినా గెస్ట్ హీరోగా నేను వెళ్ళి చేసాను, నేనే హీరో అందులో. అట్లా అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఒక డైలాగ్ చెప్పాడు ఆ రోజున సినిమాలో. చాలా నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడో మర్చిపోయిన డైలాగ్ అది. సినిమా వాళ్ళ జీవితం అంటే అద్దాల మేడల్లో ఉంటారు. ఓకే. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు మనని. ఇంపార్టెంట్గా మనం చేసే పని చూసి వాళ్ళ కోపం భూతద్దాల్లో చూస్తారు మన వాళ్ళు. అక్కడ నచ్చలేదనుకోండి రాళ్ళు ఇసురుతారు, అద్దాలు పగిలిపోతాయి, మన బతుకు బజారు పని అవుద్ది. అందుకని మనని ప్రతి ఒక్కళ్ళు పరిశీలిస్తారు అనే సంగతి మర్చిపోకుండా నీతిగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మన అద్దాల మేడలో పదిలం, లేకపోతే రాళ్ళు వేసి కొడితే మన అద్దాల పాటలన్నీ బజారు పాలైపోతాయి అని చెప్పేది ఒక అద్భుతమైన డైలాగ్ అది. ఎందుకంటే సినిమా అనగానే ఒక ఇంపార్టెన్స్. దాని మూలంగా ఏంటంటే ప్రతి వాళ్ళు దీని గురించి చూస్తూ ఉంటారు. ఈజీ టు టాక్. ఒక మాట అనేయచ్చు. టేక్ ఇట్ గ్రాంటెడ్. దాని మూలంగా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు డ్రగ్స్ అన్నారు, ఇందాక మీరు ఎత్తారు. డ్రగ్స్లో పలానా సినిమా వాళ్ళు ఉన్నారు అని న్యూస్ చేస్తే పెద్ద న్యూస్, దాని గురించి గొడవ జరుగుతాయి. అదే ఒక మామూలు ఆడ ఎవరో చేశాడు అనుకోండి, దాని గురించి పట్టించుకుంటారు, నిజంగా అరెస్ట్ చేస్తారు, చేస్తారు. అది వేరే. చేస్తే ఆ వ్యక్తికి ఆపాదించడం, పరిశ్రమకు ఆపాదించడం అనేది అదే కదా. సినిమా వాళ్ళు అంటారు. అదే ఉంటే సినిమా వాళ్ళు రాజకీయ రంగంలో లేరా, తప్పని ఖండించాల్సింది, అందులో డౌట్ లేదు. కానీ పరిశ్రమకు ఆపాదించడం అనేది కొంచెం బాధాకరం. సరే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు వెండి తెరకు సంబంధించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. బుల్లి తెరకు కూడా మీరు అనేక రకాలైనటువంటి క్యారెక్టర్స్ చేశారు, కెమెరా రోల్స్ చేశారు. సో క్లుప్తంగా మీ బుల్లితెర అనుభవాలంటే ఏం చెప్తారు? నేను మనకి బుల్లితెర వచ్చినప్పుడు అండి, దూరదర్శన్ ఒకటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్, అది కూడా ఈవినింగ్ 6 to 10 ఉండేది. ఎస్ సార్. బ్లాక్ అండ్ వైట్. ఆ రోజుల్లో నేను బిజీగా హీరోగా ఉండి నేను బుల్లితెరలో సీరియల్స్ చేయడానికి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి చేసి వెళ్తూ ఉండేవాడిని. మా వాళ్ళందరూ అడిగేవారు, ఏంటి అక్కడ హీరోగా అన్ని సినిమా చేస్తా వెళ్ళా దూరదర్శన్లో చేస్తావేంటి అంటే, వాళ్ళు ఒకటే చెప్పా, సినిమా యాక్టింగ్ అన్నది దూరదర్శన్ అయినా అదే, సినిమా అయినా అదే. కాకపోతే సినిమా ఏమో ఒక పద్ధతి, ఇది ఇంకో పద్ధతి. రాబోయే రోజుల్లో బుల్లితెర అనేది సినిమాని కూడా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే వాడు సినిమా వెళ్ళాలంటే థియేటర్లో ఎక్కడుందని ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళి థియేటర్లో చూసి మనకు ఇంటికి రావాలి. టీవీ అనేది ఇంటికి వచ్చేసింది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని అలా చూసుకొని సినిమా చూసుకోవచ్చు, నచ్చకపోతే ఇంకోటి తీసుకోవచ్చు, ಎಷ್ಟು కావాలంటే అలా చేతిలో రిమోట్ ఉంటే ఏదన్నా ప్రపంచం మన చేతిలో ఉంటుంది. అందుకని రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పి నేను అప్పుడే యాంటిసిపేట్ చేసి బ్లాక్ అండ్ వైట్ ఉన్న రోజుల్లోనే చేశాను నేను. ఆ తర్వాత కూడా చేశాను కొన్ని. సో ఇప్పుడు బుల్లితెర నుంచి ఓటీటీలు వచ్చేసి మీరు అన్నట్టు రిమోట్ కూడా కాకుండా ఒక ఫింగర్ తోటి మనకు కావాల్సినటువంటి సమాచారం తీసుకోవచ్చు. ఒక రెవల్యూషన్. ఇప్పుడు అభివృద్ధికి మనం ఎప్పుడైనా సరే చోటు ఇవ్వాల్సిందే. నేను పాత పద్ధతి, నేను అదే వాళ్ళు అన్నట్టు నువ్వు వెనకబడిపోతావు. మనం కూడా వెళ్ళాలి. కాకపోతే అది ఆ ఎండ్లో సమాజానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, పరిశ్రమ మన గౌరవం, మన పర్సనల్ గౌరవాలు కూడా పోకుండా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు. సో ఎంతో మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పేర్ చేశారు, అనేక విషయాలు పంచుకున్నారు. మీరు మరిన్ని సినిమాలు, మరిన్ని క్యారెక్టర్లు, సో సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ప్రజలను ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మీ ఆ చిరునవ్వు కలకాలం మాకు పంచాలని చేసుకుంటూ మరొకసారి పద్మ అవార్డు వచ్చిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. దాని గురించి 2 మాటలు చెప్పాలి. ఎస్ సార్. అదే దాంతో ఎత్తారు కాబట్టి. ఎస్ సార్. మొదట్లో చెప్పాను, పిల్లలకి టీచర్ గారు బాగుందని మార్కులు ఇస్తే ఎంత ఆనందపడతాడో, సినిమాల్లో నటించే మాకు కూడా స్టేట్ అవార్డు వచ్చిందంటే చాలా ఆనందపడతాం. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందంటే ఎంతో ఆనందపడతాం. బెస్ట్ పిక్చర్ మనకు వచ్చింది గోల్డ్ అనేది ఎంతో ఆనందపడతాం. అవును. ఇది స్టేట్ వైడ్కు. అదే నేషనల్ అవార్డు వచ్చింది అంటే చాలా చాలా ఆనందపడతాం. ఇప్పుడు నేషనల్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్ గారు శారద గారు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, అవును, మరి అలాగే మొన్న
RRR వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ హాలీవుడ్ హాలీవుడ్ ఇవి కూడా ఆస్కార్ వచ్చినాయి. అవార్డు వచ్చినా కూడా ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చినాయి రకాలే. ఇట్లా ఇవన్నీ కూడా ఇది. అలాగే నేషనల్ అవార్డు అనేది మనకి నేషనల్లో చూసుకుంటే 4 అవార్డులు పద్మ అవార్డ్స్. 1 భారతరత్న, 2 పద్మవిభూషణ్, 3 పద్మభూషణ్, 4 పద్మశ్రీ. ఈ 4 అవార్డులు భారతదేశం మొత్తంలో హయ్యెస్ట్ అవార్డ్స్ అంటే ఈ 4. కరెక్ట్. ఈ 4లో ఏదొచ్చిందంటే భారత పరమ చక్ర అంటే భరతరత్న అంటే అది చాలా పెద్ద ఇది, వెరీ ఫ్యూ మెంబర్స్కే వస్తుంది. కరెక్ట్. వచ్చినాయి కొంతమందికి. పద్మవిభూషణ్లు మన ఇండస్ట్రీలో చూసుకున్నా, మన తెలుగు వాళ్ళలో చూసుకున్నా కొన్ని వచ్చినాయి. మొట్టమొదటి నాగేశ్వరరావుకి వచ్చింది, తర్వాత చిరంజీవి గారికి వచ్చింది, అట్లా తర్వాత చాలామంది ఉన్నారు. అది ఈ పద్మ అవార్డు నాకు వస్తుందని మీరు ఇందాక అన్నారు. మీకు ఎప్పుడో రావాల్సిందని నేను అనుకోనండి. ఓకే. ఎందుకంటే భారతదేశం అంటే దాదాపు 150 కోట్ల 140 కోట్ల జనాభా ఉన్నారు. అన్ని స్టేట్స్కి కలిపి ఒకటే కదా కరెక్ట్. పద్మ అవార్డ్స్ అనేది. నాకంటే గనులు చాలా 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 మంది ఉంటారు. మన ప్రయత్నం మనం చేయాలి, మనం అప్లై చేసుకున్నాం, మన టాలెంట్ గురించి చెప్పుకున్నాం, మనం ఏమేం చేసాం, సమాజానికి ఏం చేసాం, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత నేను ఒక సినిమా యాక్టర్గానే నాకు రాలా ఈ అవార్డు అనేది. నేను చేసిన సామాజిక సేవకు వచ్చింది. అలాగే సొసైటీకి మీరు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్కి ఇచ్చింది. అలాగే ఇంటర్వ్యూస్లో, ఇలాంటి ఇంటర్వ్యూస్లో నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ నేను చెప్పిన మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా ఏమండి మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటామండి, మీరు చెప్పినట్టుగా మేము కూడా కొనుక్కున్నామండి, లబ్ధి పొందామని చెప్పేవాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు. అందుకనే నేను ఎక్కువ దానికి ల్యాండ్ గురించి ఇది కూడా నేను చెప్తూ ఉంటాను. కొంతమంది డైరెక్టర్, మన పెద్ద డైరెక్టర్ కూడా కొంతమంది చెప్పారు, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసి మేము కూడా కొన్నామండి, బాగా పెరిగింది. ఈ జనరేషన్కి యువర్ అన్ ఇన్స్పిరేషనల్ సార్, లెజెండరీ ఇన్స్పిరేషన్ సార్. అందుకని పద్మ అవార్డు లేట్గా వచ్చిందని నేనేం అనుకోవట్లేదు. ఎస్ సార్. లేటెస్ట్గా వచ్చిందని లేటెస్ట్గా వచ్చింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది. లేట్ అనేది పరిమితి కాదు, లేదులేండి. ఒక గుర్తింపు, ఒక భారత ప్రభుత్వం తరఫు నుంచి ఒక అవార్డు వచ్చింది కాబట్టి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ జ్యూరీలో ఉన్న వాళ్ళకి కానీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అది వచ్చినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదా, ఇది పద్మశ్రీ అవార్డు గ్రహీత మాగంటి మురళీమోహన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఒక మనిషి తను ఏం సాధించారు అనే కంటే కూడా ఎంత సాధించినా, ఎంత ఒదిగి ఉన్నారు అనేది మురళీమోహన్ గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మురళీమోహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్తే.